అందరికీ సుస్వాగతం. ఈరోజు నేను మీకు ఎలిమెంట్ అనే దాని గురించి చెప్పాలనుకుంటున్నాను. ఎలిమెంట్ యొక్క మీనింగ్, దాని యొక్క క్లియర్ అండ్ డెప్త్ అనలైసిస్ చేద్దాం. సో, ఇంతకుముందు చాలాసార్లు మీరు ఎలిమెంట్ అనే విషయాన్ని గురించి వినుంటారు. సో, ఫస్ట్ ఎలిమెంట్ అంటే ఏంటి? బేసిక్‌గా ఎలిమెంట్ అంటే ఓన్లీ వన్ టైప్ ఆఫ్ యాటమ్ ఈ ఎలిమెంట్‌లో ఉంది అని అర్థం. సో, ఫర్ సపోజ్ ఇప్పుడు నేను మీకు ఒక గోల్డ్ బార్ ఇస్తాను. ఇది బార్. ఓకేనా? ఇది గోల్డ్ బార్. ఇది దేనితో ఫామ్ అయిందంటే గోల్డ్ తోటి ఫామ్ అయిన ఒక బార్. ఈ బార్‌లో మీకు ఇక్కడ ఒక యాటమ్ ఉంటది. అదే గోల్డ్ యొక్క యాటమ్. ఇక్కడ ఇంకొక యాటమ్ ఉంటది. అది కూడా గోల్డ్‌కి సంబంధించిన యాటమ్. సో, ఇక్కడ సేమ్ గోల్డ్‌కి సంబంధించిన యాటమ్. ఏయు అంటే దానికి అర్థం గోల్డ్. గోల్డ్‌కి నిక్‌నేమ్ ఏందంటే ఏయు. సో, ఇప్పుడు మొత్తానికి ఏం చెప్తున్నానంటే ఇలా 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 ఇవన్నీ కలిసి అంటే ఈ అన్ని యాటమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఏయు అనే ఒక గోల్డ్ యాటమ్స్ అన్ని కలిపి ఒక ఎలిమెంట్ ఫామ్ చేస్తుంది. ఎలిమెంట్ అంటే ఎలిమెంట్ లోపల ప్రతి యాటమ్ ఒకటేలా ఉంటుంది. సేమ్ టైప్ ఆఫ్ యాటమ్ ఉంటుంది. సో దాన్నే మనము ఎలిమెంట్ అని అంటామని చిన్న చిన్న క్లాసెస్లో 8th క్లాస్లో 9th క్లాస్లో 10th క్లాస్లో చదివి ఉంటారు నాకు తెలిసినంత వరకు అయితే. సో కానీ ఇంటర్మీడియట్లో ఇంకా ఏం చెప్తారు ఎలిమెంట్ అంటే ఇవే కాకుండా ఇంతకు మించి ఇంకేం మీనింగ్ ఉంటుంది. సో ఇప్పుడు నేను ఆ మీనింగ్స్ గురించి ఇప్పుడు చెప్తాను. సో ఇది మీకు అర్థమైనాక ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ లెవెల్లో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఒక పాయింట్ చదువుతాను వినండి. సో ఇట్ ఈస్ ఏ ప్యూర్ సబ్స్టాన్స్. ఏంటంట? ఎలిమెంట్ అనేది ఒక ప్యూర్ సబ్స్టాన్స్ అంట. అంటే దట్ కెనాట్ బీ డీకంపోజ్డ్. అంటే ఎలిమెంట్ అనేది ఒక ప్యూర్ సబ్స్టాన్స్. సో ఇక్కడ రాస్తాను చూడండి. ఎలిమెంట్ అనేది ఒక ప్యూర్ సబ్స్టాన్స్ అంట. ఈ సబ్స్టాన్స్ అనేది ఈ ప్యూర్ సబ్స్టాన్స్ అనేది విడదీయలేమంట. విడదీయమంటే డీకంపోజ్. డీకంపోజ్ అంటే తీయలేము అని అర్థం. అంటే ఇప్పుడు నేను మీకు చెప్తాను చూడండి అన్న. ఇప్పుడు ఇక్కడ ఒక బాల్ ఉంది. ఓకేనా? ఇక్కడ ఇంకొక బాల్ ఉంది. ఇప్పుడు ఈ 2 బాల్లు చాలా దూరంగా ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఈ బాల్‌ని దగ్గరికి తీసుకొస్తాను ఇలా. ఈ దగ్గరికి తీసుకొచ్చినంక ఇక్కడి నుంచి నా చెయ్యితోటి అంటే నా హ్యాండ్ తోటి ప్రెషర్ పెడతాను. అలానే ఇక్కడి నుంచి నా హ్యాండ్ తోటి ప్రెషర్ పెడతాను. సో, ఇలా ప్రెషర్ పెడితే ఈ 2 బాల్స్ ఇంకా దగ్గరికైతాయి. దీన్నే మనము ఈ టైప్ ఆఫ్ ప్రెషర్ వల్ల ఇవి దగ్గరికైతే దీన్నే మనము కంప్రెస్డ్ అంటారు. అంటే వీటినే మనము కంప్రెస్డ్ ప్రెస్ అని అంటారు. కంప్రెస్డ్ ప్రెజర్ అని అంటారు. సో ఇలా ఇవి 2 కంప్రెస్ అవుతున్నాయి. ఇప్పుడు ఒకవేళ ఈ రెండిటిని నేను ఇలా ప్రెజర్ పెట్టి చేతిలో పెట్టాక నెక్స్ట్ ఏం చేస్తా అంటే ఒక 2 నిమిషాల తర్వాత ఈ చెయ్యిని తీసేస్తాను. అంటే ఇప్పుడు హ్యాండ్ని ఇక్కడ నుంచి ఇటు తీసేస్తాను. ఇక్కడ నుంచి ఇటు తీసేస్తాను. ఈ హ్యాండ్ వెళ్ళిపోద్ది. ఈ హ్యాండ్ను కూడా తీసేస్తాను. సో ఈ 2 బాల్స్ మీద ప్రెజర్ ఉండదు. సో ఉండనప్పుడు ఏమైతాయి అంటే ఈ 2 బాల్లు ఫ్రీ అయిపోతాయి. సో ఇంతకుముందు ఇవి కంప్రెస్డ్ స్టేజ్లో ఉన్నాయి. ఎందుకంటే నా చెయ్యి వల్ల వీటి మీద ప్రెషర్ పడుతుంది. కానీ ఇప్పుడు నేను ఈ చెయ్యి తీసేయడం వల్ల ఇవి ఇవి కాస్త ఇప్పుడు డీ అయిపోయాయి. డీకంప్రెస్డ్. డీ అంటే వెళ్ళిపోయాయి. మీకు అర్థమైందా? ఇంతకుముందు కంప్రెస్ అయి ఉండే. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే చేతులు తీసేయడం వల్ల ప్రెషర్ వెళ్ళిపోయింది. అందుకే వీటిని డీకంప్రెస్డ్ అనే వర్డ్ యూజ్ చేస్తున్నారు. చూడండి నాన్న, ఎప్పుడైనా కానీ మీరు ఇంగ్లీష్లో కానీ ఎక్కడైనా కానీ డీ అనే వర్డ్ ఇలా డీ కంప్రెస్డ్ అనే వర్డ్ యూజ్ చేశారు అంటే ది అంటే తీసేశారు, లేదు, ఇంతకు ముందు ఎలానో ఉంది, ఇలాంటి అర్థాలు వస్తాయి. సో కంప్రెస్డ్ అంటే తీసేశారు. ఓకేనా? ఇప్పుడు మీకు ఒక చెప్తాను. కంప్లీట్ అంటే మామూలుగా వింటారు కదా. కంప్లీట్ కంప్లీట్ అంటే నిండుగా ఉండడం లేకపోతే జరిగింది అని అర్థం. సో ఫుల్ అని అర్థం. సో ఓకేనా? కంప్లీట్ అంటే ఫుల్. ఇప్పుడు నేను ఈ కంప్లీట్కి ముందు ఇన్ అని పెడతాను. దాని తర్వాత మళ్ళీ కంప్లీట్ రాస్తాను. అప్పుడు మీరు ఏం అర్థం చేసుకుంటారు? హాఫ్ అని అర్థం చేసుకుంటారు. అర్థమైందా? హాఫ్ లేదా సగం లేదా కంప్లీట్ అవ్వలేదు అని అర్థం. సో ఇన్‌కంప్లీట్ అనే వర్డ్ ఎప్పుడైతే మీరు చూస్తారో బేసిక్‌గా ఇన్ అనే వర్డ్ వచ్చినప్పుడు అది హాఫ్ అయిపోయింది. కంప్లీట్ అనే వర్డ్ వచ్చినప్పుడు ఫుల్ అయింది. అలానే మీకు
కంప్రెస్డ్ అనే వర్డ్ వచ్చినప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అవి రెండు దగ్గరగా ఉన్నాయి. ఆ తర్వాత దీని ముందు నేను డి అనే వర్డ్ పెట్టాను అనుకో, డీకంప్రెస్డ్ అంటే ఇవి రెండు విడిపోయి ఇలా ఉండిపోయాయి అని అర్థం. సో ఇవి డీకంప్రెస్ అయ్యాయి అని అర్థం. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మీకు ఇది అర్థమైతే, ఈ డీకంప్రెస్డ్ వర్డ్ అర్థమైతే, నేను మీకు ఈ మళ్ళీ ఈ లైన్ జరుగుతాను. సో ఎలిమెంట్ అనేది ఏంటి? ఎలిమెంట్ అనేది ఒక ప్యూర్ సబ్స్టాన్స్. ఈ ప్యూర్ సబ్స్టాన్స్ అంటే మీనింగ్ ఏంటి అనేది నీకు నెక్స్ట్ స్లైడ్లో చెప్తాను. అంటే ఈ స్లైడ్ కాకుండా నెక్స్ట్ స్లైడ్లో చెప్తాను. ఈ ప్యూర్ సబ్స్టాన్స్ అనే దాన్ని మనము డీకంప్రెస్ చెయ్యలేము అంటున్నారు. చూడండి నాన్న, ఇది డీకంప్రెస్ చేస్తా అనట్లేదు, మళ్ళీ చెప్తున్నా. డీకంప్రెస్ని చెయ్యలేము. ఏం చేయలేము? ప్యూర్ సబ్స్టాన్స్ని డీకంప్రెస్ చేయలేము అని చెప్తున్నారు. లేదా ఇంకొక వర్డ్ చెప్పారు, ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్ సింప్లర్ సబ్స్టాన్స్ బై ఆర్డినరీ కెమికల్ ఫిజికల్ మెథడ్స్. ఈ పాయింట్ మీకు అర్థం కాదు. ఆర్డినరీ కెమికల్ ఫిజికల్ తర్వాత సింప్లర్ సబ్స్టాన్స్ అంటే ఏంటి? సో ఇప్పటి వరకు మీకు కొన్ని పాయింట్స్ అర్థమైనాయి అనుకుంటాను. ఇప్పుడు నేను నెక్స్ట్ స్లైడ్కి వెళ్తాను. ఇప్పుడు చూడండి అన్న, ఫస్ట్ సబ్స్టాన్స్ అనే వర్డ్కి మీనింగ్ చెప్పనీకి ట్రై చేస్తాను. కెమిస్ట్రీలో సబ్స్టాన్స్ అంటే బేసిక్గా అర్థం ఏంటంటే ఏదైనా ఒక మ్యాటర్. నాన్న మళ్ళీ చూడండి, ఏదైనా ఒక మ్యాటర్. మ్యాటర్ అంటే మళ్ళీ ఏమొస్తుంది? మ్యాటర్ అంటే ఏదైనా ఒక వస్తువుకి బరువు గురించి వారు చెప్తున్నారు. సో ఏదైనా ఒక మ్యాటర్ అనేది ఎలా ఉందంట, ఆ మ్యాటర్ దానికంటూ ఒక డెఫినైట్, ఇక్కడ చూడండి అన్న, డెఫినైట్ కంపోజిషన్. డెఫినైట్ అనే పదానికి మీనింగ్ చెప్తా చూడండి పిల్లలు. సో ఫస్ట్ పాయింట్, డెఫినైట్. డెఫినైట్ అంటే ఖచ్చితంగా. డెఫినైట్ అంటే ఖచ్చితంగా, ఖచ్చితంగా అని అర్థం. అంటే ఇప్పుడు నేను ఏం చెప్తా అంటే, డెఫినెట్గా మీరు కాలేజ్కి రావాలి అంటే దానికి అర్థం ఏంటి? మీరు డెఫినెట్గా కాలేజ్కి రావాలంటే ఖచ్చితంగా మీరు కాలేజ్కి రావాలి అని అర్థం. అర్థమైందా? ఇది డెఫినెట్. అయితే వారేమంటున్నారంటే మ్యాటర్ అనేది బేసిక్గా, ఈ మ్యాటర్ ఎక్కడుంది? సబ్స్టాన్స్లో. ఇప్పుడు చూడండి నాన్న, సబ్స్టాన్స్ అనేది ఒకవేళ మ్యాటర్ అయితే ఈ మ్యాటర్లో ఏముంటుందంట? ఈ మ్యాటర్లో ఒక డెఫినైట్, డెఫినైట్ అంటే ఖచ్చితంగా ఒక కంపోజిషన్ అనేది ఉంటుందంట. కంపోజిషన్ అంటే ఏంటి? ఇది నేను చెప్తా చూడండి అన్న. కంపోజిషన్ చూడండి, మీరు 10 రూపాయలు పెడితే మీకు డైరీ మిల్క్ చాక్లెట్ వస్తుంది. అవునా? సో 10 రూపాయలకి మీకు ఒక డైరీ మిల్క్ చాక్లెట్ వస్తుంది. సో డైరీ మిల్క్ చాక్లెట్ 10 రూపాయల వాళ్ళు వస్తే నేనేమంటా అంటే డెఫినెట్గా 10 రూపీస్ మీ దగ్గర ఉంటే డైరీ మిల్క్ చాక్లెట్ వస్తుంది. డైరీ మిల్క్ చాక్లెట్ అనేది ఏంటి? డైరీ మిల్క్లో ఏం జరుగుతుంది? దానికంటూ డైరీ మిల్క్కి ఫస్ట్ పైన కవర్ ఉంటుంది, లోపల చాక్లెట్ ఉంటుంది. సో కవరు చాక్లెట్ ఈ రెండు కలిపి మీకు 10 రూపాయలకి వస్తుంది. సో ఈ రెండు కంపోజిట్ అయినాయి అంటే రెండింటిని కలిపి మీరు 10 రూపాయలకి కొంటున్నారు. సో రెండు కలిసి మీకు 10 రూపాయలకి వస్తుంది. సో అలానే ఈ మ్యాటర్ అనే దాంట్లో కూడా ఏవో ఖచ్చితంగా కొన్ని వస్తువులు కలిసి వస్తేనే దాన్నే మనం సబ్స్టాన్స్ అంటాం. అంటే సబ్స్టాన్స్లో ఖచ్చితంగా కొన్ని వస్తువులు, ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ఆక్సిజన్ ఇంకొక ఆక్సిజన్ ఈ రెండు కలిసి O2, ఈ O2 ఫామ్లోనే O2 ఫామ్లో సబ్స్టాన్స్ వస్తుంది. అంటే దానికి అర్థం సబ్స్టాన్స్ అనేది, ఇప్పుడు ఈ ఆక్సిజన్ ఉంది నాన్న, ఈ ఆక్సిజన్ ఉంది, ఇది యాటమ్. ఓకేనా? ఈ ఆక్సిజన్ ఉంది, ఇది కూడా యాటమ్. ఈ యాటమ్, ఈ యాటమ్, ఈ రెండు యాటమ్స్కి బరువు ఉంటుంది. దీనికి వెయిట్ ఉంది, దీనికి వెయిట్ ఉంది. సో ఇప్పుడు ఇవి వెయిట్ ఉన్నాయి కాబట్టి వీటిని మనం మ్యాటర్ కింద కన్సిడర్ చేసుకుంటున్నాం. ఈ రెండు మ్యాటర్స్, ఓకేనా, ఈ రెండు మ్యాటర్స్ కలిసి O2 వస్తున్నాయి. అంటే O2 అనేది ఖచ్చితంగా ఎలా వస్తుంది? ఎలా వస్తుందంటే రెండు యాటమ్స్ కలిస్తేనే వస్తుంది. అంటే రెండు డెఫినెట్ కంపోజిషన్ వల్ల O2 వస్తుంది. ఇది డెఫినైట్ కంపోజిషన్ అంటే అర్థం. అర్థమైందా? ఇప్పుడు నేను దీన్ని ఇంకా కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంకా మీనింగ్ తోటి. సో అలా ఈ స్టోరీలోకి మనం ఇంకొంచెం వెళ్దాం. చలో, ఇప్పుడు సైంటిఫిక్గా అంటే కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థం చేసుకుందాం. రండి రండి రండి, దయచేయండి. ఫస్ట్ ఎరైజర్ తీసుకొని ఇదంతా రబ్ చేస్తాను నీట్గా. రబ్ చేశాక మళ్ళీ పాయింట్స్ని డిస్కస్ చేస్తాను. చలో, యా.
సో ద ఫస్ట్ పాయింట్ ఏంటంటే కెమిస్ట్రీలో సబ్స్టాన్స్ అంటే బేసిక్గా అర్థం ఏంటంటే సబ్స్టాన్స్ అనేది ఒక మ్యాటర్. ఈ మ్యాటర్ దేంతో ఫామ్ అయిందంటే ఒక డెఫినెట్ కంపోజిషన్తో ఫామ్ అయింది. సో దీనికి మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే ఫర్ సపోజ్ మీ దగ్గర ఒక ఆక్సిజన్ గ్యాస్ ఉంది. ఆక్సిజన్ గ్యాస్లో ఆక్సిజన్ ప్లస్ ఆక్సిజన్ ఉంటాయి, అంటే రెండు యాటమ్స్ కలిసి ఉంటాయి. ఈ రెండు యాటమ్స్ కలిసి ఉంటే అప్పుడు మీకు O2 వస్తుంది. ఈ O2ని మీరు సబ్స్టాన్స్ అంటారు. ఓకేనా, ఇదొక పాయింట్. ఇది అయిపోయాక నెక్స్ట్ పాయింట్ చెప్తా చూడండి. వాటర్, H2O. ఇప్పుడు నాన్న చూడండి, H2O ఇందులో రెండు హైడ్రోజన్లు, ఒక్క ఆక్సిజన్ ఉంది. ఓకేనా, రెండు హైడ్రోజన్లు ఒక ఆక్సిజన్ ఉంది. సో ఇప్పుడు మీరు దీన్ని బట్టి మీకు ఏం అర్థమైందంటే ఇక్కడ కూడా ఒక డెఫినెట్ కంపోజిషన్ ఉంది. రెండు ఒకటి, రెండు ఒకటి. సో ఇలా కలిస్తే ఒక వాటర్. ఈ వాటర్ని కూడా మీరు సబ్స్టాన్స్ అంటారు. చూడండి నాన్న, O2ని సబ్స్టాన్స్ అంటారు, రెండు ఓస్ ఉన్న సబ్స్టాన్స్ అంటారు, రెండు హైడ్రోజన్లు ఒక ఆక్సిజన్ ఉన్న దాన్ని మీరు సబ్స్టాన్సే అంటున్నారు. ఇప్పుడు నేను మీకు ఇంకోటి చెప్తాను. గోల్డ్. గోల్డ్ని ఏయు అంటారు. ఏయు అంటే ఒక గోల్డ్ ఉంది, ఒక్కటే గోల్డ్ ఉంది, ఒక్కటే యాటమ్ ఉంది, అయినా దీన్ని కూడా సబ్స్టాన్సే అంటారు. మీకు అర్థమవుతుందా? సో గోల్డ్ ఒకటే ఉంది, అయినా దీన్ని సబ్స్టాన్సే అంటారు, ఎందుకంటే దీనికి మ్యాటర్. గోల్డ్ అనేది కూడా ఒక మ్యాటర్. అంటే మనం ఏం చెప్తున్నా అంటే మ్యాటర్ అంటే బరువైన, ఏదైనా ఒక బరువు ఉన్న వస్తువు. సో ఫర్ సపోజ్ గోల్డ్ అనేది ఒక యాటమ్. అవునా, ఒక్క గోల్డ్ యాటమ్ ఉంది, దీనికి కూడా బరువే ఉంటుంది కదా. సో బరువు ఉన్నప్పుడు ఇది మ్యాటర్ కదా, మళ్ళీ మ్యాటర్ అనేది మళ్ళీ సబ్స్టాన్సే కదా. సో అలా చూస్తే గోల్డ్ అయినా, వాటర్ అయినా, ఆక్సిజన్ గ్యాస్ అయినా ఇవన్నీ సబ్స్టాన్స్ కిందకి వస్తాయి. ఇది అర్థమైందా? ఓకే. ఇది అర్థమైనాక నేను మీకు సబ్స్టాన్స్లో ఒక పదం చెప్పాను. ఏంటి ఆ పదం? ఏంటంటే సబ్స్టాన్స్లో ప్యూర్ అనే పదం గురించి నేను చెప్తాను. ఇప్పుడు ప్యూర్ సబ్స్టాన్స్ అంటే అర్థం ఏంటి అనేది తెలుసుకుందాం మనం. సో ప్యూర్ సబ్స్టాన్స్ అంటే బేసిక్గా ద వర్డ్ ప్యూర్ టెల్స్ దట్ వాట్ కైండ్ ఆఫ్ ఎ సబ్స్టాన్స్ ఇట్ ఈస్, అంటే ఏ రకమైన సబ్స్టాన్స్ ఉండొచ్చు అది. అండ్ ద వర్డ్ సబ్స్టాన్స్ టెల్స్ ద మెటీరియల్ ఆర్ మ్యాటర్ డిఫైన్డ్ కంపోజిషన్ ప్రాపర్టీ. ఇక్కడ ఒక విషయం చూడండి అన్న, ప్యూర్ అంటే ఒక ఏదైనా ఒకటి ఫిక్స్ అయి ఉన్నదాన్ని ప్యూర్ అంటారు. ఫిక్స్ అయి ఉన్నదాన్ని ప్యూర్ అనడం అంటే ఏంటంటే ఫర్ సపోజ్ నాన్న, గోల్డ్ ఉంది, ఏయు. ఇప్పుడు గోల్డ్ అనే ఒకటే యాటమ్ ఉంది. ఓకేనా, ఇప్పుడు ఇంకొక గోల్డ్ యాటమ్ ఉంది. ఓకేనా, ఇప్పుడు ఇంకొక గోల్డ్ ఐటమ్ ఉంది. సో ప్రతి దాంట్లో గోల్డ్ గోల్డ్ గోల్డ్. ఇక్కడెక్కడైనా సిల్వర్ ఉందా? లేదు. ఈ ఈ ఈ మెటీరియల్లో సిల్వర్ లేదు. అంటే ఇది ప్యూర్ కింద వస్తుంది. సో ప్యూర్ అంటే ఏం లేదు అన్న, ఏదైనా ఒక సబ్స్టాన్స్ మీరు తీసుకుంటే ఫర్ సపోజ్ నేను వాటర్ అనే ఒక సబ్స్టాన్స్ తీసుకుంటాను. సో H2Oలో ఇంకొక H2O కలిపారనుకోండి, ఈ రెండు కలిసినా ఇది వాటరే అవుతుంది. సో ఈ వాటర్లో ఇప్పుడు ఒకవేళ మీరు NaClని కలిపారనుకోండి, సోడియం క్లోరైడ్ని కలిపితే మీకు ఈ వాటర్ అది ప్యూర్ అవ్వదు. ఎందుకంటే ఈ వాటర్ అప్పుడు సాల్ట్ వాటర్ అవుతుంది. అంటే దీంట్లో సాల్ట్ ప్లస్ వాటర్ ఉండడం వల్ల ఇది సాల్ట్ వాటర్ అవుతుంది, ఇది ప్యూర్ కాదు. సో ప్యూర్ అంటే ఏంటి? ఓన్లీ హెచ్ టూ ఓ అంటే ఏంటి? సబ్స్టాన్స్. అంటే ఓన్లీ ఒక్క సబ్స్టాన్సే ఉన్నారనుకోండి ఆ మెటీరియల్లో, అప్పుడు మనం దాన్ని ప్యూర్ సబ్స్టాన్స్ కిందకి తీసుకుంటాం. ఫర్ సపోజ్ ఆక్సిజన్ గ్యాస్, ఆక్సిజన్ గ్యాస్, ఆక్సిజన్ గ్యాస్, ఆక్సిజన్ గ్యాస్, ఇవన్నీ కలిసి ఒక గ్యాస్ సిలిండర్లో మీకు కలిస్తే, ఒక గ్యాస్ సిలిండర్లో ఉంటే, ఇప్పుడు ఈ గ్యాస్ సిలిండర్లో ఉన్న గ్యాస్ని మనము ప్యూర్ సబ్స్టాన్స్ అని అనొచ్చు. దట్స్ వాట్ ద పాయింట్. సో అర్థమేనని నేను భావిస్తున్నాను. వెల్, దీని తర్వాత మీకు నేను ఈ డెఫినెట్ కంపోజిషన్ అండ్ ప్రాపర్టీస్ సంబంధించిన క్లియర్ కట్ ఐడియా ఇస్తాను చూడండి. ఇంతకు ముందు నేను బేసిక్ జనరల్ డిఫరెన్స్ చెప్పాను. ఇప్పుడు నేను మీకు కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో కంపోజిషన్ అంటే అర్థమేంటో చెప్తా వినండి. సో బేసిక్గా కంపోజిషన్ అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటా. ఆక్సిజన్. చూడండి నాన్న, ఆక్సిజన్ అనేది ఒక్క యాటమ్ మీరు తీసుకుంటే, ఆక్సిజన్ యొక్క యాటంలో మీకు ఇది ఆక్సిజన్ ఆటమ్, ఇది న్యూక్లియస్. ఈ న్యూక్లియస్లో మీకేముంటాయి? ఈ న్యూక్లియస్లో ప్రోటాన్స్ ఉంటాయి, 8 ప్రోటాన్లు, మిగిలిన ఈ కొన్ని న్యూట్రాన్స్ ఉంటాయి. సో ఇప్పుడు నేను మీకు ఈ ప్రోటాన్స్లోనికి మాత్రమే వెళ్తాను. ఆక్సిజన్ ఆటమ్ ఉంది, ఆక్సిజన్ న్యూక్లియస్ ఉంది, న్యూక్లియస్ లోపల ఉన్న ప్రోటాన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాను. ఎంతమంది ప్రోటాన్స్ ఉన్నారంటే వీళ్ళు 8 మంది ప్రోటాన్స్ ఉన్నారు. ఓకేనా, ప్రతి ఆక్సిజన్ ఆటంలో 8 మంది ప్రోటాన్స్ ఉంటారు. సో దే ఫోర్ composition of an element
oxygen is fixed is fixed atoms with atomic number. అంటే వీరేం చెప్తున్నారంటే మీరు ఒక్క ఆక్సిజన్ ఆటమ్ని తీసుకుంటే దాంట్లో 8 ప్రోటాన్స్ ఉంటాయి. మీరు 2 ఆక్సిజన్ ఆటమ్స్ తీసుకుంటే రెండో ఆక్సిజన్ ఆటమ్, ఒక ఆక్సిజన్ ఆటమ్, రెండో ఆక్సిజన్ ఆటమ్. ఇప్పుడు కూడా సెకండ్ ఆక్సిజన్ ఆటంలో కూడా 2 ప్రోటాన్స్ ఉంటాయి. ఒకవేళ ఈ రెండింటిని కలిపారనుకోండి, ఒకటి ప్లస్ ఇంకొకటి, అప్పుడు మీకు 2 ఆక్సిజన్ ఆటమ్స్ వస్తాయి. ఈ 2 ఆక్సిజన్ ఆటమ్స్లో కూడా ప్రతి ఒక్క దాంట్లో 8 మాత్రమే ఉంటాయి. అంటే ఇలా మీరు ఇలా ఇదొక ఆక్సిజన్ ఆటమ్, ఇదొక ఆక్సిజన్ ఆటమ్, ఇదొక ఆక్సిజన్ ఆటమ్, ఇలా ఒక ఆక్సిజన్, కొన్ని కోట్ల ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్న ప్రతి ఒక్క ఆక్సిజన్ ఆటంలో మీకు మాత్రం 8 ప్రోటాన్లు మాత్రమే ఉంటాయి. ఈ 8 ప్రోటాన్లు మాత్రమే ఉండడం వల్ల ఈ ఆక్సిజన్ ఈ ఆక్సిజన్కి ఒక పేరు ఇచ్చారు. అంటే ఈ ఆక్సిజన్కి ఒక నెంబర్ ఇచ్చారు, ఒక రూల్ నెంబర్ ఇచ్చారు. ఆ రూల్ నెంబర్ ఏంటి? ఆ ఆక్సిజన్కి ఉన్న రూల్ నెంబర్ ఏంటి అంటే, ఈ ఆక్సిజన్ యొక్క రూల్ నెంబర్ ఏంటంటే 8. ఈ రూల్ నెంబర్నే మనము అటామిక్ నెంబర్ అని అంటాము. ఓకేనా? అటామిక్ నెంబర్. సో ప్రతి ఆక్సిజన్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత? 8. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? అటామిక్ నెంబర్ ఎలా వచ్చింది? అటామిక్ నెంబర్ ప్రోటాన్స్ వల్ల వచ్చింది. ఈ అటామిక్ నెంబర్ ప్రతి ఆక్సిజన్ ఆటంలో సేమ్ ఉంటుంది. సో ప్రతి ఆక్సిజన్ ఆటంలో సేమ్ ఉంది కాబట్టి కంపోజిషన్ అనేది రిమైన్స్ సేమ్ ఆక్సిజన్ ఆటమ్. సో ఎలిమెంట్ యొక్క కంపోజిషన్ ఎప్పుడు సేమ్గా ఉంటుంది అని అర్థం. అది మీరు ఏ ఆటమ్ని తీసుకున్నారని, మీరు ఆక్సిజన్ని తీసుకున్నా, నైట్రోజన్ని తీసుకున్నా, ఇప్పుడు మీకు ఒక నైట్రోజన్ ఉంది, ఇంకొక నైట్రోజన్ ఉంది, ఇంకొక నైట్రోజన్ ఉంది, ఇవన్నీ కలిసి ఒక ఎలిమెంట్ ఫామ్ అయిన ప్రతి నైట్రోజన్లో ప్రోటాన్స్ యొక్క నెంబర్ దీంట్లో ఎన్ని ఉందో చూడన్నా, దీంట్లో ఎన్ని ఉందో దీంట్లో కూడా అన్నీ ఉంటాయి, దీంట్లో ఎన్ని ఉందో దీంట్లో కూడా అన్నీ ఉంటాయి. సో ప్రోటాన్ యొక్క నెంబర్ సేమ్ ఉండడం వల్ల ప్రతి ఆటంలో ఆ ఎలిమెంట్ ప్యూర్గా ఉంటుంది అండ్ ఆ ఎలిమెంట్ యొక్క కంపోజిషన్ ఇలా ఉంటుంది అని చెప్తారు. సో కంపోజిషన్ అంటే అర్థం ప్రోటాన్ యొక్క నెంబర్ సేమ్ ఉండడం ప్రతి ఆటంలో. అలా ఉంటేనే మీరు దాన్ని కంపోజిషన్ ఫిక్స్డ్ అయి ఉందని చెప్తారు. ఆ ఫిక్స్ దాన్నే మీరు డెఫినెట్, ఖచ్చితంగా అని అర్థం. అర్థమైందా? సో ఇలా మీరు అర్థం చేసుకోవాలి కంపోజిషన్ అనే దానికి మీనింగ్. ఇప్పుడు నేను మీకు డెఫినెట్ ప్రాపర్టీస్ అనే దాని గురించి చెప్తాను. ప్రాపర్టీ అంటే ఒక కలర్ లేదా మెల్టింగ్ పాయింట్ లేదా బాయిలింగ్ పాయింట్. ఇప్పుడు మీరు ఒక వాటర్ని తీసుకోండి, తీసుకున్నాక ఈ వాటర్ కింద మంట పెట్టండి, ఫైర్ కాల్చిన తర్వాత ఈ వాటర్ కాస్త పైకి ఇలా వెళ్ళిపోతాయి, ఆవిరైపోతాయి. ఇలా ఆవిరైపోతున్న దాన్ని బాయిలింగ్ పాయింట్ అంటారు. అంటే ఒక వాటర్ అనేది ఏంటినన్నా H2Oతో ఫామ్ అయింది, అవునా? ఇప్పుడు దీని సబ్స్టాన్స్ అనొచ్చా? అనొచ్చు. ఈ సబ్స్టాన్స్, ఈ వాటర్ చూడన్నా, ఈ వాటర్ అనేది ఒకవేళ ఈ వాటర్ అనేది సబ్స్టాన్స్, ఈ వాటర్కి ఒక ప్రాపర్టీ ఉంటుంది. అంటే ఈ వాటర్ ఒక సర్టెన్ టెంపరేచర్లో, అంటే 100 degrees టెంపరేచర్లో ఏమవుతుందంటే లిక్విడ్ నుంచి, ఓకేనా, లిక్విడ్ పెన్ సరిగా వరట్లేదు ఎందుకు, లిక్విడ్ నుంచి వేపర్ అవుతుంది, అంటే గాలిలోకి వెళ్ళిపోద్ది. సో ఈ ప్రాపర్టీ ఏదైతే ఉందో 100 degreesలో లిక్విడ్ నుంచి వేపర్ వెళ్ళేదాన్ని ప్రాపర్టీస్ అంటారు. ఆ ప్రాపర్టీలో ఈ ఫామ్ని మనం బాయిలింగ్ పాయింట్ అంటాం. అంటే బాయిలింగ్ పాయింట్ కానీ ఇంకొకటి, ఇప్పుడు ఇదొక యాటమ్ ఉందన్న, ఇదొక యాటమ్ ఉందన్న, దీన్ని మీరు దేంతోనైనా కలిపారనుకోండి, ఏదైనా కెమికల్ తోటి, లేకపోతే దీన్ని గాలిలో పెట్టారనుకోండి, ఒకవేళ ఈ యాటమ్ని అండ్ ఈ యాటమ్, ఈ రెండు సేమ్ యాటమ్స్ అనుకుందాం. అప్పుడు ఇది ఒక కలర్ ఇస్తుంది, ఈ గాలిలో కలిసాక ఒక కలర్ వస్తుంది. అంటే ఇక్కడ వీరు ఏం చెప్తున్నారంటే, ఒక యాటమ్కి, ఏదైతే ఒక యాటమ్ ఉందో దాన్ని మంటలో పెడితే లేదా గాలిలో పెడితే, ఓకేనా, లేదా నీళ్ళల్లో వేస్తే, వాటర్లో వేస్తే ఒక ఒక క్యారెక్టర్, ఒక వాల్యూ ఇస్తుంది, అంటే ఒక కలర్ ఇస్తుంది, ఒక చేంజ్ ఇస్తుంది. ఆ చేంజ్ని ఎగ్జిబిట్ చేస్తుంది, అంటే చూపిస్తుంది. ఆ చూపిస్తుంది కాబట్టి ఈ యాటమ్కి
ప్రాపర్టీస్ అనేవి ఉన్నాయి. ఏం ప్రాపర్టీస్ ఉన్నాయి? కలర్ ప్రాపర్టీ ఉంది, డెన్సిటీ ప్రాపర్టీ ఉంది, బాయిలింగ్ ప్రాపర్టీ ఉంది. అంటే ఒక్కొక్క ఆటం ఒక్కొక్క కలర్ని చూపిస్తుంది. అంటే ఒక్కొక్క ఆటంకి ఒక్కొక్క ప్రాపర్టీ ఉంటుంది. అలానే ఒక్కొక్క ఆటం ఒక్కొక్క టెంపరేచర్లో లిక్విడ్ నుంచి బాయిల్ అవుతుంది. ఒకటి 100 డిగ్రీస్లో అయితే ఒకటి 10,000 డిగ్రీస్లో. అంటే ప్రతి ఒక్క దానికి డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. అది బాగా చెప్తున్నారు. అంటే వీరేమంటున్నారంటే ఒక సింగిల్ ఆక్సిజన్ ఆటంకి ఒక సింగిల్ ఆక్సిజన్ ఆటమ్ డస్ నాట్ రిలే ఎగ్జిబిట్ ద బల్క్ ప్రాపర్టీస్ వేర్ యాజ్ యూజువల్లీ డిస్కస్. అంటే వారు ఏం చెప్తున్నారంటే ఒక సింగిల్ ఆక్సిజన్ ఆటమ్ దానికి ఒక ప్రాపర్టీ ఉంటుంది. ఇంకొక ఆక్సిజన్ ఆటమ్ ఇంకొక నైట్రోజన్ ఆటమ్ దీనికి ఒక ప్రాపర్టీ ఉంటుంది. అంటే ప్రతి ఒక్క ఆటమ్కి డిఫరెంట్ డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. దెన్ సార్ మెనీ ఆల్కి సపరేట్. ఫర్ సపోజ్ ఆక్సిజన్ గ్యాస్ ఉందన్న O2. O2 అనేది కలర్లెస్, supports the composition, has a specific boiling point. These are the properties of substance oxygen, not one isolated oxygen atom. దీనికి ఏంటో నేను చెప్తా చూడండి నాన్న. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తా. ఒక్క ఆటమ్ ఉంది, ఓకేనా? ఇప్పుడు దీనికి ఒక డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇప్పుడు ఇంకొక ఆటమ్ ఉంది, దీనికి డిఫరెంట్ ఉంటాయి. ఇది ఆక్సిజన్, ఇది నైట్రోజన్. అయితే ఇప్పుడు ఆక్సిజన్ ఆటమ్ ఒక్కటే ఉందనుకోండి, ఓకేనా? ఇప్పుడు ఆక్సిజన్ ఆటమ్ ఇంకోటి ఉందనుకోండి. ఈ రెండింటిని మీరు కలిపారనుకోండి, దీని నుంచి ఒక ప్రాపర్టీ వస్తుంది. దీనికి ఏదైతే ప్రాపర్టీ ఉంటుందో దీనికి అదే ప్రాపర్టీ ఉంటుంది. అంటే అన్ని ఆక్సిజన్ ఆటంకి ఒకటే ప్రాపర్టీ ఉంటుంది అని చెప్తున్నారు. వీరు బేసిక్గా ఏమంటారంటే, ఇక్కడ డెఫినేషన్ కొంచెం ట్రికీగా ఇచ్చారు. చాలా రకాల ఆటమ్స్, చాలా రకాల మాలిక్యూల్స్ కలిస్తే మీకు ఒక ప్రాపర్టీ వస్తుంది అని చెప్పారు. అంటే దీనికి అర్థం బేసిక్గా ఏం అర్థం చేసుకోవాలంటే, ఒక రాయి, ఇంకొక రాయి, ఇంకొక రాయి, ఇంకొక రాయి, ఇలా రాళ్ళు రాళ్ళు కలిసి ఒక ఇల్లుని ఫామ్ చేస్తాయి. సో ఇల్లు అనేది ఒక రాయి వల్ల ఫామ్ అయింది. ఈ రాయికి ఏ ప్రాపర్టీ ఉందో ఇది దానికే ఉంటుంది, ఇది దేనికి ఉందో ఇది దానికే ఉంటుంది, ఇది దేనికి ఉందో దీనికి అదే ఉంటుంది. ప్రతి ఒక్క రాయి కలిస్తే ఒక ప్రాపర్టీ వస్తుంది. కానీ ప్రతి ఒక్క రాయికి ఇల్లులా మారరు. మీకు మళ్ళీ చెప్తున్నా, ప్రతి రాయి ఇల్లు కాదు, కానీ ప్రతి రాళ్ళు కలిస్తే ఇల్లు. సో బ్రిక్ ఎ బ్రిక్ బై ఇట్ సెల్ఫ్ డస్ నాట్ హ్యావ్ ఎ ప్రాపర్టీస్ ఆఫ్ హౌస్. అంటే వీరు ఏం చెప్తున్నారంటే, ఒక ఆక్సిజన్ ఆటమ్ ఉంది నాన్న. ఇప్పుడు ఈ ఆక్సిజన్ ఆటమ్ ఇంకొక ఆక్సిజన్ ఆటంతో కలిసింది. అలా కలిసినప్పుడు ఈ రెండు కలిసినప్పుడు ఇది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు ఇది కొంచెం వీక్గా ఉంటుంది. బట్ దీని ప్రాపర్టీ సేమ్ ఉంటుంది. దీని ప్రాపర్టీ కూడా ఈ రెండు ప్రాపర్టీస్తోనే సిమిలర్గా ఉంటాయి. కానీ ఎగ్జాక్ట్గా సేమ్ ఉండదు అని చెప్తున్నారు. అంటే అంటే ఒక రాయి ఇంకొక రాయి కలిస్తే ఇల్లు అయింది. ఈ ఇల్లు గట్టిగా ఉండాలంటే అన్ని రాళ్ళు కలిసి ఉండాలి. మళ్ళీ ప్రతి రాయికి స్ట్రెంత్ ఉందదా? ఉంటుంది. ప్రతి రాయి బలంగానే ఉంటుంది. కానీ అన్ని రాళ్ళు కలిస్తే స్ట్రెంత్ ఎక్కువ అవుతుంది. అన్ని రాళ్ళు కలవలేదు అనుకోండి, స్ట్రెంత్ తక్కువ ఉంటుంది. అలానే ఈ ప్రాపర్టీస్ కూడా ప్రతి రాయికి ఒక స్ట్రెంత్ ఉంటుంది, అంటే సేమ్ స్ట్రెంత్ ఉంటుంది. అన్నీ కలిసాక ఆ స్ట్రెంత్లో వేరియేషన్ వస్తుంది. అంటే కలవడం వల్ల కొన్ని చేంజెస్ జరుగుతున్నాయని చెప్తున్నారు. మరీ చేంజెస్ కాదు, కొన్ని చేంజెస్. సో ఈ చేంజెస్ ఏవైతే ఉన్నాయో, సింగిల్ ఆటమ్ ఉంటే ఒకటి, కలిసి ఉంటే ఒకటి, ఈ రెండు సిమిలర్గానే ఉంటాయి. మరి చేంజ్ ఉందో ఈ ఈ ప్రాపర్టీస్ అనేవి ఉండడం వల్ల దీనే డెఫినెట్ ప్రాపర్టీస్ అంటారు. ఈ డెఫినెట్ ప్రాపర్టీస్ గురించి ఇనార్గానిక్ కెమిస్ట్రీలో ఇంకా బాగా మనం తెలుసుకుందాం. ఒకవేళ మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అయితే, ఓకేనా? ఇక్కడ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా. ఒక్క రాయి, ఇంకో రాయి, దీనికి ఒక ప్రాపర్టీ, ఈ రెండు రాళ్ళు కలిసాయి, దీనికి ఒక ప్రాపర్టీ. ఈ రెండు ఏం చేస్తాయి? ఇల్లు అనే దాన్ని మెయింటైన్ చేస్తాయి, అదైతే పక్క. కానీ ఇల్లు అనేది ఒక రాయి వల్ల ఫామ్ అవ్వదు. ఒక రాయి ఉంటే దాన్ని ఇల్లనం, అన్నీ కలిస్తే ఇల్లు. అలానే ఒక ఆక్సిజన్ ఆటమ్ ఉంది, అది ఒక టైప్లో ఉంటుంది. ఇప్పుడు రెండు ఆక్సిజన్ ఆటమ్ కలిసాయి, ఇప్పుడు ఇవి ఒక టైప్కి వస్తాయి. ఈ రెండు సిమిలర్గానే ఉంటాయి, పెద్ద తేడా ఏం లేదు. బట్ ది థింగ్ ఏంటంటే కొంచెం డిఫరెన్స్ ఉంటాయని అర్థం. అది ఓకేనా? సో ఇది. సో ప్రాపర్టీస్ గురించి మీరు కన్ఫ్యూజ్ అయితే వదిలేయండి, నో ఇష్యూ. బట్ కంపోజిషన్ గురించి కన్ఫ్యూజ్ అవ్వకండి, ఎందుకంటే కంపోజిషన్ చాలా మీనింగ్ఫుల్ పాయింట్. ప్రాపర్టీస్ అనేవి కలవడం వల్ల చేంజ్ అవుతూ ఉంటాయి. ఇద్దరుంటే ఒకలాగా, ముగ్గురు ఉంటే ఒకలాగా, 10 మంది ఉంటే ఒకలాగా చేంజ్ అవుతూ ఉంటాయి అలా. ఓకేనా? సో వన్ ఆక్సిజన్ ఆటమ్ అనేది ఒక పార్టికల్, అంటే ఒక ఆక్సిజన్ ఆటమ్ ఒక రాయి లాంటిది. బట్ ఇలాంటి ఆక్సిజన్ ఆటమ్స్ అన్ని కలిస్తే ఏమైతాయి? ఒక సబ్స్టాన్స్ అవుతుంది. ఓకేనా? ఒక సబ్స్టాన్స్ ఆక్సిజన్ అవుతుంది, విచ్ హ్యాస్ డెఫినెట్ కంపోజిషన్ అండ్ ప్రాపర్టీస్. ఓకే, అలా.
సో బేసిక్గా సబ్స్టాన్స్ని మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఏదైనా ఒక మ్యాటర్ ఉంది, ఆ మ్యాటర్ కంపోజిషన్ అవ్వాలి. కంపోజిషన్ అయ్యి దానికంటూ ప్రాపర్టీస్ ఉంటే దాన్ని మనం సబ్స్టాన్స్ అంటాం. ఫర్ సపోజ్ ఒక సింగిల్ ఆక్సిజన్ ఆటమ్ ఉంది, దీన్ని మనం సబ్స్టాన్స్ అనొచ్చా అనకూడదా అంటే బేసిక్గా నేనేం చెప్తా అంటే అనొచ్చు, నో ఇష్యూ. కానీ కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంకొక పాయింట్ చెప్తాను. ఒక ఆక్సిజన్ ఆటమ్, ఇంకొక ఆక్సిజన్ ఆటమ్, మీరు ఒక్క ఆక్సిజన్ ఆటమ్‌ని గూడా సబ్‌స్టాన్స్ అనొచ్చు. ఎందుకు అనొచ్చు అంటే ఒక్క ఆక్సిజన్‌లో గూడా మీకేముంటాయి నాన్న? మీరు బేసిక్‌గా 8 ప్రోటాన్స్ ఉంటాయి. అప్పుడు ఇది సబ్‌స్టాన్సే కాదా? రైట్. అలానే ఇంకొక ఆక్సిజన్ కలిసిందనుకోండి 2, అప్పుడు గూడా మనం దీన్ని సబ్‌స్టాన్సే అంటాం. ఎందుకు? ఇప్పుడు 2 ఆక్సిజన్‌లు కలిసి ప్రతిసారి మీరు గాలిలో జూస్తే గాలిలో O2, O2, O2ఏ ఉంటది. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే మళ్ళీ ఒక్కసారి చెప్తాను. ఎందుకు ఇన్ని సార్లు చెప్తున్నా అంటే నాకు సబ్‌స్టాన్స్ అనే పాయింట్ చాలా ఇంపార్టెంట్. మీకు, వాళ్ళకి, ఎవరికైనా. ఒక్కో ఆక్సిజన్ ఆటమ్ ఉంది. 8 ప్రోటాన్స్ ఉన్నాయి. ఇది సబ్‌స్టాన్సే. ఎందుకంటే దీంట్లో ఫిక్స్‌డ్ కంపోజిషన్ ఉంది కాబట్టి. అండ్ ఇంకోటి ఈ ఒక్క ఆక్సిజన్ ఆటమ్ కూడా ఒక ప్రాపర్టీ ఉంటది కాబట్టి. సో, ఇది సబ్‌స్టాన్స్. అండ్ దీనికి బరువు ఉంది కాబట్టి మ్యాటర్. అలానే ఇప్పుడు ఇంకొక ఆక్సిజన్ ఆటమ్ ఉంది. ఇప్పుడు దీనికి కూడా సేమ్ ఉంటాయి. ఇప్పుడు ఈ 2 కలిసాయనుకోండి. అప్పుడు ఏమైతది? O2 అయితది. ఇప్పుడు మీరు గాలిలో చూస్తే ఈ ఎయిర్‌లో మీకేం కనిపిస్తది? O2, 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 O2 అంటే ప్రతిసారి మీకు ఆక్సిజన్ ఎలా ఉంటది గ్యాస్ O2 ఫామ్‌లోనే ఉంటది. సో, ఇక్కడ కూడా చూడండి ప్రతిసారి అన్నిట్లో ఏం కనిపిస్తుంది? O2, 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 O2. సో, ఇక్కడ కంపోజిషన్ ప్రతిసారి 2 ఆక్సిజన్‌లు వస్తున్నాయి. సో, O2 అయినా సబ్‌స్టాన్సే, సింగిల్ ఆక్సిజన్ అయినా సబ్‌స్టాన్సే. కెమిస్ట్రీ అనేది ఎలా ఉంటదంటే కొంచెం ట్రిక్కీగా ఉంటది. ఇప్పుడు దీన్ని సబ్‌స్టాన్సే అన్నాను, దీన్ని సబ్‌స్టాన్సే అన్నాను. ఈ 2 కలిస్తే కూడా సబ్‌స్టాన్సే అన్నాను. అంటే ఎందుకు అంటున్నాను చూడండి నాన్న. ఇక్కడ ఒక 2 ఆక్సిజన్‌లు కలిసినా ప్రతిసారి 2 వస్తున్నాయి. సో, ఒక కంపోజిషన్ నంబర్ మాత్రం సేమ్ ఉంది. అండ్ ఈ 2 ఆక్సిజన్‌లు కలిస్తే కూడా ఈ రెండిటికి ఒక ప్రాపర్టీ ఉంది. మళ్ళీ ఈ 2 కలిసినప్పుడు దీనికి కూడా ఒక బరువు ఉంది. దానికే మ్యాటర్. సో, అందుకే దీనికి కంపోజిషన్ ఉంది, ప్రాపర్టీ ఉంది, మ్యాటర్ ఉంది. అలానే సింగిల్ దానికి కంపోజిషన్ ఉంది, ప్రాపర్టీ ఉంది, మ్యాటర్ ఉంది. సో, ప్రతిదీ సబ్స్టాన్స్ కిందికి వెళ్తుంది. అర్థమైందా మీకు? రైట్. ఇప్పుడు మీకు ఇది అర్థమైతే నేను మీకు ఒక చిన్న క్లారిటీ ఇస్తాను. నాన్న, ఎలిమెంట్ అంటే దీంట్లో ఓన్లీ ఒక్క టైప్ ఆఫ్ ఆక్సిజన్ ఉంటది. మళ్ళీ అలా అయితే ఎలిమెంట్ అనేది ప్యూర్ సబ్స్టాన్స్ అయితే ఫర్ సపోజ్ ప్యూర్ సబ్స్టాన్స్‌కి ఎగ్జాంపుల్‌లో నేను H2O ఇచ్చాను. మరి H2Oలో హైడ్రోజన్ ఉంది, ఆక్సిజన్ ఉంది. మళ్ళీ ఇది ఎలిమెంటా? కాదా? అనే క్వెషన్ మీకొచ్చేదా? రావచ్చుండొచ్చు, రాకుండొచ్చు మేబీ. బట్ దీనికి కొంచెం క్లారిఫై చేస్తాను. అంటే వాటర్‌ని మనం ఎలిమెంట్ ఎందుకన్నాము? ఎలిమెంట్ అనలేదు నేను అనట్లే. కానీ ఎలిమెంట్ అనేది ప్యూర్ సబ్స్టాన్స్. మళ్ళీ ప్యూర్ సబ్స్టాన్స్‌లో వాటర్ వస్తుంది. అలా అయితే నేనేమన్నాను? ఎలిమెంట్‌లో ఒక్క ఆక్సిజన్ ఆటమ్, ఒకటే ఆటమ్ ఉండాలన్నా. సేమ్ ఆటమ్ ఉండాలి. మళ్ళీ ఇలా 2 డిఫరెంట్ ఆటమ్స్ ఉన్నాయి. సో, దాని గురించి ఇంకొంచెం మనం డెప్త్‌కెళ్దాం. నేను అందుకే అన్నాను ఈరోజు చెప్పే క్లాస్ చాలా డెప్త్‌లో ఉంటది. ఎందుకంటే ఎలిమెంట్ అనే ఒక వర్డ్ చాలా విషయాలని మనకు నేర్పిస్తది. చాలా విషయాలను మనని అర్థం చేపిస్తది. సో, సైంటిస్ట్‌లు పిచ్చోలయిపోయారు ఎలిమెంట్ యొక్క డెఫినిషన్ ఇవ్వనీకి. నేను మిమ్మల్ని పిచ్చోల్ని చేస్తున్నాను. ఎందుకంటే చాలా చాలా డిఫరెంట్‌గా చెప్తున్నా కాబట్టి. సో, ఎలిమెంట్. ఇప్పుడు ఎలిమెంట్‌ని ఇంకో విధంగా నేర్చుకుందాం. ఎలిమెంట్ అనేది పుట్టదు, లేదా డీకంపోజ్ అవ్వరు, లేదా కొత్తగా ఫార్మ్ అవ్వరు, లేదా ఫిజికల్ లేదా కెమికల్ ప్రాసెస్ వల్ల సపరేట్ అవ్వరు, చేంజ్ అవ్వరు. ఇవి చాలా చెప్పాను కదా! సపరేట్ అవ్వరు, చేంజ్ అవ్వరు, పుట్టరు, పెరగదు, ఇవన్నీ ఏంటి? చూడండి నాన్న. సో, ఫస్ట్ పాయింట్, డీకంపోజ్ అవ్వదు సిమిలర్ సబ్స్టాన్స్‌గా అని వారు ఒక విషయం చెప్పారు. సో, ఇప్పుడు నేను మీకు ఒక విషయం చెప్తాను. వాటర్ కెన్ బి డీకంపోజ్డ్ ఇంటూ హైడ్రోజన్, ఆక్సిజన్. అంటే నీళ్ళు H2O ఉంది. ఇప్పుడు దీన్ని నేను దీంట్లో ఒక మంట పెట్టి లేదా ఎలక్ట్రిసిటీ పంపి కెమికల్ యూజ్ చేసి ఈ వాటర్‌ని విడదీస్తాను. విడదీస్తే మీకొక హైడ్రోజన్, మీకొక ఆక్సిజన్ వచ్చింది నాన్న. గుర్తుపెట్టుకోండి. హైడ్రోజన్ వచ్చింది, ఆక్సిజన్ వచ్చింది. సో, ఇప్పుడు దీనికి అర్థం ఏంటి? ఇది డిఫరెంట్, ఇది డిఫరెంట్. ఓకేనా? ఈ పాయింట్ అర్థమైందా? చలో. సో, ఇప్పుడు నేను మీకు గోల్డ్ ఇస్తాను. యు. ఇప్పుడు ఈడ మీకు 2 గోల్డ్ ఆటమ్స్ ఉన్నాయి. 2 ఉన్నాయి నాన్న 2. అంటే ఇప్పుడు నేను ఇలా రాస్తాననుకోండి. ఏయు, ఏయు.
రెండు ఆటమ్స్ ఉన్నాయి. మళ్ళీ దీని మీదకి నేను కెమికలో ఫిజికలో ఏదో ఒక ఎనర్జీని ఇచ్చి దీన్ని బ్రేక్ చేస్తాను. అప్పుడు మీకు ఒక ఏయు సపరేట్ వస్తుంది, ఇంకో ఏయు కూడా సపరేట్ వస్తుంది. సో ఇక్కడ రెండు ఏయుస్ వచ్చినాయి, ఇక్కడ ఒక హెచ్ ఒక ఓ వచ్చింది. అంటే హెచ్ సపరేటు, ఓ సపరేటు. ఇక్కడ మాత్రం ఏయు ఏయు ఇవి రెండు సపరేట్గా వచ్చాయి, నేను కాదనట్లే. కానీ ఇక్కడ వచ్చిన ఏయు ఏదైతే ఉందో ఈ యాటము, ఇక్కడ వచ్చే ఏయు ఏదైతే ఉందో ఈ యాటము, నేను దీన్ని ఇక్కడ పైన రాస్తాను నాన్న. ఏయు అండ్ ఏయు, గోల్డ్ అండ్ గోల్డ్. ఈ ఏయులో ఉన్న ప్రోటాన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఏయులో ప్రోటాన్స్ ఏవైతే ఉన్నాయో నాన్న, న్యూక్లియస్ లోపల ఉన్న ప్రోటాన్స్, ప్రోటాన్స్ ఓకేనా, ప్రోటాన్స్ రెండు సేమ్ ఉంటాయి అవునా. ఇప్పుడు దీంట్లో ఫర్ సపోజ్ ఎన్ని ప్రోటాన్స్ అయితే ఉన్నాయో, ఎక్స్ ప్రోటాన్స్ ఉంటే దీంట్లో కూడా అవే ఎక్స్ ప్రోటాన్స్ ఉంటాయి, చేంజ్ ఉండవు కదా, ఉండవు. కానీ హైడ్రోజన్ ఆక్సిజన్లో మాత్రం హైడ్రోజన్లో ఎక్స్ ప్రోటాన్స్ ఉంటే ఆక్సిజన్లో వై ప్రోటాన్స్ ఉంటాయి. అందుకే ఆక్సిజన్ హైడ్రోజన్ యొక్క అటామిక్ నెంబర్ డిఫరెంట్ ఉంటుంది, ఆక్సిజన్ యొక్క అటామిక్ నెంబర్ కూడా డిఫరెంట్ ఉంటుంది. దీనికి దీనికి అటామిక్ నెంబర్ డిఫరెంట్, కానీ దీనికి దీనికి అటామిక్ నెంబర్ సిమిలర్. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఏవైతే ఏయు అనేవి రెండు ఏయుస్ ఉన్నాయో అవి విడదీసిన మళ్ళీ ఏయు అనే ప్రాపర్టీ మాత్రం కంపోజిషన్ మాత్రమే ఇస్తుంది. అంటే ఏయు ఏయు కలిసి ఉన్న, ఏయు ఏయు విడిపోయిన ప్రతి ఒక్క అటామిక్ నెంబర్, ప్రతి ఒక్క కంపోజిషన్, ప్రతి ఒక్క ప్రాపర్టీ సేమ్ ఉంది. అర్థమవుతుందా, సేమ్ ఉంది. కానీ అలా అయితే మళ్ళీ వాటర్ని మనం విడదీస్తే మాత్రం హైడ్రోజన్ ఆక్సిజన్ వస్తుంది. హైడ్రోజన్లో ప్రోటాన్ నెంబర్ డిఫరెంట్ ఉంటుంది, ఆక్సిజన్లో ప్రోటాన్ నెంబర్ డిఫరెంట్ ఉంటుంది. అలాగైతే ఈ రెండు డిఫరెంట్ ప్రాపర్టీస్ని మెయింటైన్ చేస్తున్నాయి. సో ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే వాటర్ అనేది డీకంపోజ్ అయింది, మరి ఆ, మరి ఆటమ్ అనేది గోల్డ్ అనేది డీకంపోజ్ కాలేదు. ఇది మీకు అర్థమవుతుందా. సో వాటర్ని మనం డికంపోజ్ చేయగలుగుతాం, గోల్డ్ని మనం డికంపోజ్ చేయలేం. అయితే 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 ఇప్పుడు నేనేమన్నాను, వాటర్ అనే దాన్ని డీకంపోజ్ చేయగలుగుతాం. మరి ఇది డీకంపోజ్ చేయగలిగితే దీన్ని నేను ఎలిమెంట్ అనొచ్చా అనకూడదా. ఫస్ట్ ఎలిమెంట్ అంటే ఏం చెప్పాను, ఎలిమెంట్ అనే దాన్ని మనము డీకంపోజ్ చెయ్యలేము. కానీ వాటర్ అనే దాన్ని మనం డీకంపోజ్ చేస్తున్నాం కాబట్టి దీన్ని మనము ఎలిమెంట్ అనలేము. కానీ ఇప్పుడు నేను సబ్స్టాన్స్ అనే విషయం గురించి చెప్తా. మరి సబ్స్టాన్స్ అంటే ఏంటి, సబ్స్టాన్స్ అంటే దాంట్లో కంపోజిషన్ అనేది ఉండాలి. ఇప్పుడు నాన్న చూడండి, వాటర్ అనే దాంట్లో H2O ఉంది. ఇప్పుడు ఇంకొక H2O కలిసిందనుకో అది కూడా వాటరే, ఇంకొక H2O కలిసిందనుకో అది కూడా వాటరే. అంటే H2O ఇవన్నీ కలిస్తే సబ్స్టాన్స్, నేను కాదనను. అవునా కాదన్నాను. మళ్ళీ నేను ఇంకో విషయం చెప్తా. కానీ ఈ వాటర్ని విడదీస్తే H2O వస్తుంది. అంటే ఇక్కడ రెండు డిఫరెంట్ ఎలిమెంట్స్ వస్తున్నాయి. అంటే దీనికి అర్థం ఏంటంటే ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అది మాత్రం పక్కా ఒకటే ఉండాలి. అండ్ ఎలిమెంట్స్ అనేవి సబ్స్టాన్స్ ఉండొచ్చు, బట్ అన్ని సబ్స్టాన్స్ అనేవి ఎలిమెంట్ ఉండవు. అంటే దీనికి అర్థం నేను మీకు ఇంకోలా చెప్తాను. చూడండి అన్న, ఆక్సిజన్ గ్యాస్ ఉంది, ఓకే. ఈ భూమి మీద మీరు ఆక్సిజన్ గ్యాస్ని చూసారనుకోండి, ప్రతిసారి ఒక ఇంకో ఓతో కలిసి ఉంటుంది. ఇలా ఎన్నైనా ఉండొచ్చు. ఇప్పుడు దీన్ని నేను బ్రేక్ చేశాను అనుకోండి. ఫస్ట్ చూడండి అన్న, ఇప్పుడు ఇది ఒక సబ్స్టాన్స్. ఎందుకు సబ్స్టాన్స్ అన్నాను, O2 గ్యాస్ని, ప్రతిసారి రెండు వస్తున్నాయి అవునా, ఇది సబ్స్టాన్స్, నేను కానట్లే. ఇప్పుడు నేను దీన్ని బ్రేక్ చేశాను అనుకోండి, మీకు ఆక్సిజన్ యాటమ్ వస్తుంది, ఇంకొక ఆక్సిజన్ యాటమ్ వస్తుంది. ఇక్కడ ఎలిమెంట్లు రెండే సేమే ఉన్నాయి కదా. సో ఇది ఎలిమెంట్, అంటే ఇది ఎలిమెంట్ సబ్స్టాన్స్, ఈ ఆక్సిజన్ నేను కానట్లే. కానీ వాటర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ప్రతిసారి H2O వస్తుంది, నేను కానట్లే. ఇవి ప్రతిసారి వాటర్, నేను కానట్లే. ఇది సబ్స్టాన్స్, ఎందుకంటే ఇవి రెండిట్లో H2O అనేది కంపోజిషన్ ప్రక్కా సేమ్ ఉంది. కానీ నేను దీన్ని బ్రేక్ చేశాను అనుకోండి, హెచ్ వస్తుంది, ఓ వస్తుంది. అంటే ఇక్కడ రెండు డిఫరెంట్ ఎలిమెంట్స్ వస్తున్నాయి. సో ఇక్కడ రెండు ఎలిమెంట్స్ కావు కానీ సబ్స్టాన్స్. ఇక్కడ సబ్స్టాన్స్ మళ్ళా ఎలిమెంట్, అది బేసిక్ డిఫరెన్స్. అర్థమైందా. సో ఆక్సిజన్ H2O రెండు సబ్స్టాన్సే, నేను కాదనను. కానీ సబ్స్టాన్స్ అన్నీ ఎలిమెంట్స్ కావు, ఎలిమెంట్స్ అన్నీ సబ్స్టాన్స్ కావు.
ఇలా క్లియర్ డిఫరెన్స్ ఉండాలి ఒక ఎలిమెంట్కి ఒక సబ్స్టాన్స్కి. అలా ఉంటేనే మీకు కెమిస్ట్రీ విజువలైజ్ అంటే ఊహించుకోగలుగుతారు. పదాలకి అర్థాలు చాలా ఉంటాయి, మీనింగ్స్ చాలా ఉంటాయి. మీరు మీనింగ్స్ అర్థం చేసుకోకుండా డెఫినేషన్ చదివారనుకోండి అది మీకు అర్థం కాలేదు అని అర్థం. ఓకే. వెల్ ఇప్పుడు ఇది అయిపోయింది కదా! ఇది అయిపోయాక నేను మీకు ఇంకొక పాయింట్ చెప్తాను. సింప్లర్ సబ్స్టాన్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ O2 ఉంది నాన్న. O2ని మీరు బ్రేక్ చేస్తే O వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఈఓ ఏదైతే ఉందో ఇది 2 సిమిలరే కదా! రైట్. సో దీన్నే మనం సిమిలర్ సబ్స్టాన్స్ లేదా ఎగ్జాక్ట్ సిమిలర్ సబ్స్టాన్స్ అంటాం. కానీ మీరు వాటర్ ఉంది. వాటర్‌ని బ్రేక్ చేస్తే హైడ్రోజన్, ఆక్సిజన్. ఇవి 2 సిమిలరా? కాదు. ఇవి 2 సిమిలర్ సబ్స్టాన్సా? కాదు. సింప్లర్ సబ్స్టాన్సా? కాదు. సో 2 సింప్లర్ అంటే ఏం లేదు. మీరు ఏదైనా దాన్ని బ్రేక్ చేశాక 2 సేమ్ అటామిక్ నెంబర్ ఉంటే దాన్ని సింప్లర్ సబ్స్టాన్స్ అంటారు. ఒకవేళ బ్రేక్ చేశాక 2 సేమ్ సింప్లర్ సబ్స్టాన్స్ ఉండకపోతే దాన్ని మీరు నాన్ సింప్లర్ సబ్స్టాన్సెస్ అంటారు. అది పాయింట్. అబ్బా! నా కాలు పట్టుకుంది. ఒక 2 సెకండ్స్ ఆగండి. బాగా కాలు పట్టేసింది. ఓకే. సాయిరామ్. వెల్, నేను మీకు చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను. వెల్, కంపోజిషన్, డికంపోజ్, సబ్స్టాన్స్, ఎలిమెంట్, సింప్లర్ సబ్స్టాన్స్, ఆల్ దీస్ థింగ్స్. వెల్, ఇఫ్ ఇట్ ఇస్ ఆల్ థింగ్స్ ఆర్ గుడ్ అండ్ ఫైన్, దెన్ వి గో ఇన్ టు ద నెక్స్ట్ పాయింట్. ఓకే. నేను మళ్ళీ ఒకసారి ఇదే స్లైడ్ ఓపెన్ చేశాను, ఏమనుకోకండి. ఎందుకంటే ఇంకొంచెం చెప్పాలి దీనికి సంబంధించిన దాంట్లో. We have some little bit to talk about element. ఒక ఎలిమెంట్ అనే వర్డ్లో ఇన్ని పదాలు ఉంటాయా అని మీరు ఎవరైనా అనుకున్నారా? ఉంటాయి, చాలా ఉంటాయి. లోపల తెలియనన్ని చాలా వస్తువులు ఉంటాయి. సో ఇప్పుడు ఇది అయిపోయాక ఇప్పుడు ఇంకొక వర్డ్ ఉంది ఇక్కడ, ఇది. సో మీకు సింప్లర్ సబ్స్టాన్స్ అనే మీనింగ్ అర్థమైందా? అంటే కొత్తగా సబ్స్టాన్సెస్ పుట్టాయి అనుకోండి. కొత్తగా సబ్స్టాన్సెస్ పుట్టాయి అనుకోండి, అది ఎలిమెంట్ కాదు. అంటే H2Oని మనము డిగ్రేడ్ చేస్తే, డికంపోజ్ చేస్తే మనకి H2 వస్తుంది అండ్ O2 వస్తుంది. ఇవి 2 కొత్త సబ్స్టాన్సెస్ అనే కొత్త ఎలిమెంట్స్ రాకూడదు. ఎలిమెంట్ అంటే ఏంటి? మీరు ఎలిమెంట్ని బ్రేక్ చేస్తారనుకోండి, ఆక్సిజన్ని బ్రేక్ చేస్తారనుకోండి, ఆక్సిజనే రావాలి. ఇవి సైజ్ ఇది పెద్దగా ఉండొచ్చు, ఈ 2 కలిపిన ఆక్సిజన్. ఇది సైజ్ చిన్నగా ఉండొచ్చు, నేను కారణట్లే. ఇవి 2 ఆటమ్స్ ఉన్నాయి కాబట్టి సైజ్ ఎక్కువ ఉంది. ఇవి సింగిల్ ఆటమ్ ఉంది కాబట్టి సైజ్ తక్కువ ఉంది. ఈవెన్ ఇవి సింగిల్ ఆటమ్స్ ఉన్నా, సైజ్ తక్కువ ఉన్నా, వీటిలో ఉండే ప్రాపర్టీ, వీటిలో ఉండే అటామిక్ నెంబర్, దీనిలో ఉండే అటామిక్ నెంబర్ సేమే. దీంట్లో ఉన్న అటామిక్ నెంబర్తో కలిపినా కూడా అదే వస్తుంది. సో దట్స్ వాట్ అ పాయింట్. సో ఎలిమెంట్ని మనము ఫిజికల్గా కెమికల్గా చేంజ్ చేసిన ఆ లాస్ట్కి ఆ చేంజ్ చేసిన వస్తువు ఏదైతే ఉందో అది కూడా ఇదైతే ఎక్కడైతే ఫస్ట్ స్టార్ట్ అయ్యి ఉందో దానికి దీనికి సిమిలర్గానే ఉండాలి, సేమ్ అటామిక్ నెంబర్ ఉండాలి అని వాడు చెప్తున్నారు. సో వాడు ఏం చెప్తున్నారంటే ఫిజికల్గా కెమికల్ మెథడ్స్ యూస్ చేసి మనం ఏదైనా ఒక సబ్స్టాన్స్ని, అంటే ఫర్ సపోజ్ O2 అనే సబ్స్టాన్స్ని మీరు ఒకవేళ దీన్ని చేంజ్ చేసినా మీకు లాస్ట్కి ఆక్సిజనే రావాలి. ప్రోటాన్ నెంబర్ సేమ్ ఉండాలి. ఒకవేళ ఫిజికల్ కెమికల్ ప్రాసెస్ యూజ్ చేసుకొని H2O లాంటి దాన్ని ఒకవేళ చేంజ్ చేస్తే ఈ H2Oని మనం ఎలిమెంట్ అనకూడదు, జస్ట్ సబ్స్టాన్సే అనాలి. కానీ O2ని ఎలిమెంట్ అండ్ సబ్స్టాన్స్ అనొచ్చు అని వారు చెప్తున్నారు. ఓకేనా? సో అదే ఎగ్జాంపుల్ ఇక్కడ రాశాను. సో ఇప్పుడు మీరు H2ని O2ని కలిపారనుకోండి, మళ్ళీ H2O వస్తుంది. సో అది పాయింట్. ఇది అయిపోయాక నేను మీకు ఒక విషయం చెప్పాలి. ఒక చిన్న విషయం. ఏంటంటే కెమికల్ రియాక్షన్స్ అండ్ ఫిజికల్ మెటర్స్ అనేవి ఏమేమి ఉంటాయో చూడండి నాన్న. ఫిజికల్ మెటర్స్ అంటే ఫర్ సపోజ్ ఫిల్ట్రేషన్, డిస్టిలేషన్, సబ్మిషన్, ఇవన్నీ ఏం లేదు. ఒక దెబ్బ తీసుకోండి, దాంట్లో వాటర్ వేయండి, దీన్ని వేడి చేయండి, వేడి చేస్తే నీళ్ళు ఎవాపరేట్ అవుతాయి. ఆ తర్వాత ఎవాపరేట్ అయిన నీళ్ళని పట్టుకుంటే డిస్టిలేషన్, సబ్లిమేషన్ లాంటి ప్రాసెస్లోకి వెళ్తాయి. వాటి గురించి మనం మెథడ్స్ సంబంధించిన ప్రాసెస్లో ఆర్గానిక్ కెమిస్ట్రీలో డిస్కస్ చేయొచ్చు. తర్వాత కెమికల్ మెథడ్స్ అంటే బర్నింగ్, అంటే కాల్చడం, కాలిపోవడం, లేకపోతే కరెంట్ని పంపించడం, కెమికల్ రియాక్షన్స్ అవ్వడం, బేసిడ్ని యాడ్ చేయడం, ఇలాంటివి చేస్తే దాని కెమికల్ మెథడ్స్. అంటే వీరు ఏం చెప్తున్నారంటే మీరు వాటర్ని ఒకవేళ మీరు ఎలిమెంట్ అనాలి అంటే ఈ వాటర్లోకి నేను ఎనర్జీ పంపించాక ఈ వాటర్ H2O లాగా మారిపోతే కొత్త ఎలిమెంట్స్ ఫామ్ అయితే, ఈ ఫిజికల్ మెటర్స్ ఆర్ కెమికల్ మెటర్స్ యూజ్ చేస్తే కొత్త ఎలిమెంట్స్ ఫామ్ అయితే ఇప్పుడు దీన్ని నేను ఎలిమెంట్ అనకూడదు. అంటే
ఒకవేళ ఆక్సిజన్ని నేను తీసుకుంటే దీనిలోకి నేను ఫిజికల్ లేదా కెమికల్ ప్రాపర్టీస్ని పంపిస్తే అప్పుడు రెండు ఆక్సిజన్ యాటమ్స్ వచ్చిన ఇవి రెండు సేమ్ ఉంటే అంటే ఫిజికల్ కెమికల్ ప్రాపర్టీస్ యూజ్ చేసిన ఆ ఎలిమెంట్ అనేది చేంజ్ అవ్వకపోతే దాన్ని మనము ఎలిమెంట్ అంటాం అని వాళ్ళు చెప్తున్నారు. ఇది అయిపోయాక ఇది ఎలిమెంట్కి సంబంధించిన ఒక డెఫినేషన్. ఇప్పుడు ఈ ఎలిమెంట్కి సంబంధించిన డెఫినేషన్లో ఒక ప్రాబ్లం వచ్చింది. ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది, దేనికి వచ్చిందో చెప్తా చూడండి. అనుకోకుండా ఒక రోజు సైంటిస్టులు ఏం చేశారంటే నైట్రోజన్ అనే ఎలిమెంట్ని తీసుకున్నారు. ఈ నైట్రోజన్ అనే ఎలిమెంట్లోకి ఏం చేశారంటే దీనిలోకి ఆల్ఫా పార్టికల్ని పంపించారు. ఆల్ఫా పార్టికల్ అంటే దానికి అర్థం హీలియం ఉంది అనుకోండి. హీలియం ఇలా ఉంది, ఓకేనా. ఇది హీలియం యొక్క యాటమ్, ఇది హీలియం యొక్క న్యూక్లియస్, ఇది తన న్యూక్లియస్, ఇది తన ఔటర్. సో ఇది మొత్తం ఒక హీలియం యొక్క యాటమ్. అయితే ఇక్కడ నుంచి ఈ పై పార్ట్ని నేను తీసేస్తాను. ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఉంటే వాటిని తీసేస్తాను. ఓన్లీ ఈ న్యూక్లియస్ని బయటికి తీస్తాను. అంటే ఇప్పుడు నా దగ్గర ఏముందంటే హీలియం యొక్క ఓన్లీ న్యూక్లియస్ ఉంది, ఓకేనా. ఇప్పుడు నా దగ్గర ఏముంది, హీలియం యొక్క న్యూక్లియస్. ఈ న్యూక్లియస్నే మనము ఆల్ఫా పార్టికల్ అంటాం. అంటే ఆల్ఫా పార్టికల్ అన్న హీలియం న్యూక్లియస్ అన్న ఒకటి, రైట్. సో ఇప్పుడు నా దగ్గర హీలియం యొక్క న్యూక్లియస్ ఉంది. ఈ న్యూక్లియస్లో ఏముంటుంది, బేసిక్గా న్యూక్లియస్లో ప్రోటాన్స్ ఉంటాయి, ఓకేనా, అండ్ న్యూట్రాన్స్ ఉంటాయి. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ప్రోటాన్స్ న్యూట్రాన్స్ అనేవి ఈ న్యూక్లియస్లో ఉంటాయి. ఇక్కడ రెండు ప్రోటాన్స్లు రెండు న్యూట్రాన్స్ ఉంటాయి. ఈ రెండు కలిపితే ఆల్ఫా పార్టికల్, ఈ రెండు కలిపితే హీలియం న్యూక్లియస్. అది మీరు అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ హీలియం ఏదైతే ఉందో ఈ హీలియం ఓకేనా, ఈ హీలియంలో మీకు రెండు ప్రోటాన్లు రెండు న్యూట్రాన్స్ ఉన్నాయి. అందుకే ఇక్కడ 4 రాశారు. ఈ 4కి అర్థం అది. అయితే ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ హీలియం ఉంది కదా, ఈ దిక్కుమాలిన ఈ హీలియంలో ఏం చేశాను, ఈ నైట్రోజన్ మీద పంపించాను. ఈ నైట్రోజన్ని గుద్దుమని చెప్పాను. ఇలా నైట్రోజన్ ఉంది, ఇలా 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 వచ్చి హీలియం వచ్చి పడ్డాక ఏం జరిగిందంటే ఫస్ట్ నైట్రోజన్ తీసుకొని ఇప్పుడు ఇది నైట్రోజన్, ఈ నైట్రోజన్ యొక్క యాటమ్, దీంట్లో న్యూక్లియస్, ఈ న్యూక్లియస్లో ఎయిర్ ప్రోటాన్లు ఉంటాయి, ఓకేనా. నైట్రోజన్ యొక్క న్యూక్లియస్లో ఎయిర్ ప్రోటాన్స్ ఉంటాయి. ఆ తర్వాత ఈ హీలియం వచ్చి ఈ నైట్రోజన్ మీద ఫైట్ చేసింది, అంటే ఈ నైట్రోజన్ వచ్చి గుద్దింది. ఇలా ఫైట్ చేశాక నెక్స్ట్ సెకండ్ ఏమైందంటే ఆక్సిజన్ అనేది పుట్టింది. అంటే మీకు నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే చూడండి నాన్న, నైట్రోజన్ని ఆల్ఫా పార్టికల్తో ఫైట్ చేస్తే మీకు ఆక్సిజన్ వచ్చింది. అదేంటి, నేను మీకు ఏం చెప్పాను, నైట్రోజన్ని ఆల్ఫా పార్టికల్తో ఫైట్ చేస్తే మీకు ఆక్సిజన్ వచ్చిందంట. అది ఎలా వస్తుంది అంటే వీరు ఎలా చెప్తున్నారంటే ఇక్కడ ఆక్సిజన్ అనేది వచ్చింది. ఇప్పుడు ఎలా వచ్చిందని చెప్తున్నారంటే ఇక్కడ మనకు వచ్చిన ఏదైతే యాటమ్ ఉందో ఆ యాటంలో నీకు 8 ప్రోటాన్స్ వస్తున్నాయంట. మీకు అర్థమవుతుందా, 8 ప్రోటాన్స్ వస్తున్నాయి. అయితే ఇంతకుముందు నా దగ్గర ఎన్ని ఉండే, 7 ప్రోటాన్లు ఉండే. 7 ప్రోటాన్లు కాస్త 8 ప్రోటాన్ లాగా చేంజ్ అయ్యింది. అంటే అటామిక్ నెంబర్ అనేది చేంజ్ అయ్యింది. అటామిక్ నెంబర్ చేంజ్ అయ్యింది అంటే ఎలిమెంట్ అనేది చేంజ్ అయ్యింది. ఎలిమెంట్ చేంజ్ అయ్యిందంటే ఎలిమెంట్ యొక్క డెఫినేషనే చేంజ్ అయ్యింది. మామూలుగానే మీకు ఏం చెప్పాను నాన్న, ఆక్సిజన్ని మీరు ఏదైనా ప్రాసెస్ చేస్తే ఆ తర్వాత మీకు వచ్చే ప్రోడక్ట్ ఏదైనా ఉన్నా ఆ ప్రోడక్ట్ ఎలా ఉండాలి, తన యొక్క అటామిక్ నెంబర్ ఏదైతే వస్తుందో ఇక్కడ ఉన్న అటామిక్ నెంబర్, ఫర్ సపోజ్ ఇక్కడ అటామిక్ నెంబర్ 8 ఉంటే ఇక్కడ కూడా అటామిక్ నెంబర్ ఎలా ఉండాలి, ప్రతిదానికి 8 ఉండాలి. ఇప్పుడు దీన్ని మనం ఎలిమెంట్ అంటాము, అర్థమైందా, దీన్ని మనం ఎలిమెంట్ అంటాం. అలా అయితే నేను నైట్రోజన్ మీదికి ఆల్ఫా పార్టికల్ని పంపిస్తే నాకు ఇక్కడ ఏం రావాలి, ఇక్కడ నైట్రోజనే రావాలి. అంటే ఇక్కడ ఎయిర్ ప్రోటాన్సే రావాలి, ఇక్కడ కూడా ఎయిర్ ప్రోటాన్సే ఉండాలి. కానీ అలా కాకుండా నైట్రోజన్ నుంచి ఆక్సిజన్ వచ్చింది, అంటే 8 ప్రోటాన్స్ వచ్చింది. అంటే దీనికి అర్థం ఏంటంటే నైట్రోజన్లోని న్యూక్లియస్, నైట్రోజన్ ఉందా, నైట్రోజన్ లోపల ఉన్న న్యూక్లియస్లోని ఏడు ప్రోటాన్స్ నుంచి ఈ న్యూక్లియస్లోకి ఒక కొత్త ప్రోటాన్ యాడ్ అయింది. మీకు అర్థమవుతుందా, కొత్త ప్రోటాన్ యాడ్ అవ్వడం వల్ల ఇక్కడున్న ఈ న్యూక్లియస్ కాస్త 8 ప్రోటాన్స్ లాగా వెళ్ళిపోయింది. సో ఇప్పుడు న్యూక్లియస్లో ఐఎమ్ సారీ, ఇప్పుడు ఈ నైట్రోజనే మీకు చెప్పాలనుకుంటున్నా, ఈ నైట్రోజన్లోని యాటంలోని న్యూక్లియస్లోని ప్రోటాన్స్ కాస్త ఈ ప్రోటాన్స్ కాస్త ఎలా చేంజ్ అయిపోయినాయి, ఆక్సిజన్ న్యూక్లియస్ లాగా చేంజ్ అయింది. అంటే నైట్రోజనే ఆక్సిజన్ లాగా మారింది.
ఇక్కడ ఆక్సిజన్ ఆక్సిజన్ లాగా విడిపోతే ఇక్కడ నైట్రోజన్ ఆక్సిజన్ లాగా మారిపోయింది. అంటే ఒక ఎలిమెంట్ ఇంకో ఎలిమెంట్ లాగా మారింది. సో దాన్ని బట్టి చూస్తే ఎలిమెంట్స్ అనేవి మార్పు చెందుతాయి, ఎలిమెంట్స్ అనేవి ఒకేలాగా ఉండవు అని నిర్ధారణ అయ్యింది. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏం జరిగిందో చెప్తా చూడండి. సో బేసిక్గా మనము పాత డెఫినేషన్ అంటే ఒక ఓల్డ్ డెఫినేషన్లోకి వెళ్దాం. ఓల్డ్ డెఫినేషన్ ఏం చెప్పింది? సో ఒక్కసారి ఓల్డ్ డెఫినేషన్లోకి వెళ్తే, అంటే ఇంతకుముందు నేను ఎలిమెంట్ అన్నా కదా, ఎలిమెంట్ అంటే ఏం చెప్పాను, ఏమంటున్నాను? ఎలిమెంట్ ఎక్కడ ఉంది? పాత డెఫినేషన్. ఐ నీడ్ ఓల్డ్ డెఫినేషన్. ఇక్కడ ఉంది. సో ఎలిమెంట్ అంటే ఫస్ట్ నుంచి నేను ఏం చెప్తున్నాను? ఓల్డ్ డెఫినేషన్ ప్రకారము ఏదైతే ఎలిమెంట్ ఉందో, ఫర్ సపోజ్ నైట్రోజన్ ఉందో, ఆ నైట్రోజన్ మీదకి నేను ఏదైనా కెమికల్ పంపిస్తే నాకు మళ్ళీ నైట్రోజనే రావాలి. ఇది నాకు చెప్పిన పాయింట్. మళ్ళీ నైట్రోజన్ వచ్చి నేను ఎలా చెప్తాను? నైట్రోజన్ యొక్క న్యూక్లియస్లో ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయో, ఇక్కడ 7 ప్రోటాన్స్ ఉంటే ముందు చేసిన ఎక్స్పెరిమెంట్లో కూడా 7 ప్రోటాన్సే ఉండాలి. అంటే స్టార్టింగ్ ఎంత ఉందో ఎండింగ్ కూడా అంతే ఉండాలి. అప్పుడే మనం దీన్ని ఏమంటామంటే ఎలిమెంట్ అంటాము. కానీ ఇప్పుడు మోడ్రన్ ఎక్స్పెరిమెంట్లో ఏం జరిగింది? నైట్రోజన్ నుంచి మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తే నాకు ఆక్సిజన్ వచ్చింది. అంటే ఆక్సిజన్ యొక్క న్యూక్లియస్లో 8 ప్రోటాన్స్ వచ్చినాయి. అంటే కొత్త ఎలిమెంట్ ఫామ్ అయింది. సో నైట్రోజన్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఆక్సిజన్ ఇన్ ద న్యూక్లియర్ బొంబార్డ్. సో ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమైంది? ఎలిమెంట్ అనేది కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఓల్డ్ డెఫినేషన్ ఏం చెప్తుంది? ఎలిమెంట్ అనేది కన్వర్ట్ అవ్వకూడదు ఇంకో ఎలిమెంట్ లాగా. అంటే ఇంకో ఎలిమెంట్ లాగా కన్వర్ట్ అవ్వద్దు అంటే నేను ఏం చెప్పాను? సిమిలర్ సబ్స్టాన్స్ అనే వర్డ్ యూజ్ చేశాను, గుర్తుందా? మీకు గుర్తుంటే ఇక చూడండి, నేనేం చెప్పాను? ఎలిమెంట్ అనేది ఎలా ఉండాలంటే దాని మీదకి మీరు ఏ కెమికల్ ఎక్స్పెరిమెంట్ చేసినా మళ్ళీ అదే ఎలిమెంట్ రావాలి, సేమ్ సబ్స్టాన్స్ రావాలి, కొత్త సిమిలర్ సబ్స్టాన్స్ రాకూడదు, న్యూ డిఫరెంట్ సిమిలర్ సబ్స్టాన్స్ రాకూడదు. కానీ మనకి నైట్రోజన్ ఎక్స్పెరిమెంట్ వల్ల ఏం చేసామంటే కొత్త సిమిలర్ సబ్స్టాన్స్ వచ్చింది, అంటే న్యూ సబ్స్టాన్స్ వచ్చింది. సో న్యూ సబ్స్టాన్స్ వచ్చిందంటే ఈ డెఫినేషన్ రాంగ్ అని అర్థం. అయితే మరి ఇప్పుడు నైట్రోజన్ ఎలిమెంట్ కాదా? అవును నైట్రోజన్ ఎలిమెంటే. మరి ఆక్సిజన్ ఎలిమెంట్ కాదా? అవును ఆక్సిజన్ ఎలిమెంటే. మరి నైట్రోజన్ ఎందుకు ఆక్సిజన్లా మారింది? మరి ఆక్సిజన్ ఎందుకు నైట్రోజన్లా మారలేదు? అంటే ఇప్పుడు నైట్రోజన్ నేను ఎలిమెంట్ అంటే ఇది మారకూడదు ఆక్సిజన్ లాగా, కానీ మారింది. మళ్ళీ నైట్రోజన్ ఎలిమెంట్ కదా? ఎలిమెంటే. మళ్ళీ ఆక్సిజన్ ఎలిమెంట్ కదా? ఎలిమెంటే. కానీ మారుతున్నాయి, వస్తున్నాయి, పోతున్నాయి. సో దీన్ని బట్టి చూస్తే ఈ పాత డెఫినేషన్లో కొంచెం ప్రాబ్లం ఉంది. సో ఎలిమెంట్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అది ఎప్పుడు ఉంది, ఎలా ఉంది అనే దాన్ని కొత్త డెఫినేషన్లో మన సైంటిస్టులు ఇచ్చారు. మన సైంటిస్టులు ఏం చెప్పారంటే ఎలిమెంట్స్ అనేవి బేసిక్గా చాలా వరకు కన్వర్ట్ అవ్వవు. ఎప్పటి వరకు అవ్వవు అంటే నార్మల్ కెమికల్ ఫిజికల్ ప్రాసెస్లు యూస్ చేస్తే. అంటే కెమికల్ ఫిజికల్ ప్రాసెస్లు అనే వాటిని మీరు వాడారనుకోండి, ఫర్ సపోజ్ నైట్రోజన్ ఉంది, దీని మీరికి కెమికల్ ఫిజికల్ ప్రాసెస్, నార్మల్ కెమికల్ ఫిజికల్ ప్రాసెస్. ఫిజికల్ ప్రాసెస్ అంటే ఏంటి నాన్న? కెమికల్ ప్రాసెస్ అంటే బర్నింగ్, కాల్చడము, మంట పెట్టడము, లేదంటే ఎనర్జీని పంపడం, ఇది కెమికల్ ప్రాసెస్. ఫిజికల్ ప్రాసెస్ అంటే ఎవాపరేషన్, సబ్లిమేషన్, ఫిల్ట్రేషన్. అంటే ఫిల్ట్రేషన్ అంటే వడగట్టడం, అంటే జల్లెడ పట్టడం, ఇలాంటివి చేశారనుకోండి. ఇలాంటిది ఒకవేళ మీరు ఈ నైట్రోజన్ మీద చేస్తే అప్పుడు నీకు నైట్రోజన్ వస్తుంది, అందులో చేంజ్ లేదు. కానీ ఎప్పుడైతే మీరు నైట్రోజన్ మీద చూడన్నా నైట్రోజన్ మీద కొత్త ప్రాసెస్ అంటే న్యూక్లియర్ రియాక్షన్స్ లాంటి ప్రాసెస్ మీరు చేస్తే, న్యూక్లియర్ రియాక్షన్స్ అంటే ఈ హీలియం ఉంది కదా, ఆల్ఫా పార్టికల్, ఇది ఆల్ఫా పార్టికల్ లాంటి ప్రాసెస్ అంటే న్యూక్లియర్ రియాక్షన్ టైప్ ప్రాసెస్ చేస్తే ఎలిమెంట్ చేంజ్ అయిపోద్ది. అంటే ఎలిమెంట్ అనేది బేసిక్గా నార్మల్ కెమికల్ ఫిజికల్ ప్రాసెస్ చేస్తే చేంజ్ అవ్వదు, కానీ న్యూక్లియర్ ప్రాసెస్ చేస్తే చేంజ్ అవుతుంది. ఇదే మనకి కొత్త
డెఫినేషన్. కొత్త డెఫినేషన్ ఏం చెప్తుందంటే ఎలిమెంట్స్ అనేవి బేసిక్గా కన్వర్ట్ అవ్వవు ఎప్పుడంటే మీరు కెమికల్ ఫిజికల్ ప్రాసెస్ చేసినప్పుడు. కానీ మీరు ఎప్పుడైతే న్యూక్లియర్ రియాక్షన్ చేస్తారో ఎలిమెంట్స్ అప్పుడు కన్వర్ట్ అవుతాయి. కన్వర్ట్ అయినా అప్పటికి కూడా దాన్ని నేను ఎలిమెంట్ అంటాను. అంటే ఇప్పుడు నేను ఎలిమెంట్ అంటే బేసిక్గా ఏం అర్థం చేసుకోవాలంటే ఫిజికల్ కెమికల్ ప్రాసెస్ యూస్ చేస్తే అది కన్వర్ట్ అవ్వకపోతే అది ఎలిమెంట్. ఒకవేళ ఆ ఎలిమెంట్ మీదకి నేను న్యూక్లియర్ ప్రాసెస్లో పంపిస్తే న్యూక్లియర్ ప్రాసెస్ వల్ల ఈ ఎలిమెంట్ నైట్రోజన్ నుంచి ఆక్సిజన్ వస్తే అయినా దీన్ని నేను ఎలిమెంటే అంట. ఎందుకంటే ఇది న్యూక్లియర్ ప్రాసెస్ వల్ల చేంజ్ అయింది కాబట్టి ఇది ఎలిమెంట్. ఒకవేళ నార్మల్ ఫిజికల్ కెమికల్ ప్రాసెస్ వల్ల నైట్రోజన్ నుంచి ఆక్సిజన్ వస్తే అప్పుడు ఇది ఎలిమెంట్ కాదు. సో దీని వల్ల చేంజ్ అవ్వకపోతే అది ఎలిమెంట్, దీని వల్ల అది చేంజ్ అయితే అది కూడా ఎలిమెంటే. ఇది ఎలిమెంట్ యొక్క క్లియర్ కట్ డెఫినేషన్. అర్థమైందని నేను భావిస్తున్నాను. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ఈ క్లాస్ని నేను ఇక్కడ వైండ్ అప్ చేస్తాను. చూడండి అన్న, ఈ ఎలిమెంట్ అనే వర్డ్ని క్లియర్గా అర్థం చేసుకోండి. మీరు రేపొద్దున ఐఐటీస్ లేకపోతే ఎన్ఐటీస్ లేకపోతే రీసెర్చ్ లేకపోతే సైంటిస్ట్ లేకపోతే ఇంకేదైనా ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు మీరు దాన్ని విజువలైజ్ చేయాలి. అంటే సైన్స్ ఎప్పుడు ఒకే స్టేట్మెంట్ మీద పనిచేయదు. అంటే ఒకటి ఈరోజు నేను చెప్పాను ఇదే 100% ఫిక్స్ అవుతుంది, నెక్స్ట్ కూడా 100 సంవత్సరాలకి 1000 సంవత్సరాలకి ఉండదు. ప్రపంచం మారుతూ ఉంటుంది, డెఫినేషన్స్ మారుతూ ఉంటాయి, సైన్స్ ఎవాల్వ్ అవుతుంటుంది. కొత్త కొత్త రోగాలు, కొత్త కొత్త మందులు, కొత్త కొత్త మనుషులు, కొత్త రకాల హింసలు వస్తూ ఉంటాయి. ఎందుకు వస్తున్నాయి అంటే మనకి తెలియని సైన్స్ చాలా ఉంది. సో మీరేం అర్థం చేసుకోవాలంటే ప్రతిదాన్ని సూక్ష్మంగా డీప్గా వెళ్ళి అనలైజ్ చేస్తే ప్రతిదాన్ని మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. అలా కాకుండా మీరు పైనే నేర్చుకుంటే అది ఎప్పటికీ పైనే ఉంటుంది, మీకు ఆ బుక్ని ఫీల్ అవ్వరు. సో బుక్ని ఫీల్ అవ్వండి, సినిమాని ఫీల్ అవుతాం కదా ఒక సిరీస్ నెక్స్ట్ సిరీస్ లాగా ఈ బుక్ని కూడా అలానే ఫీల్ అవ్వండి. అయితే నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా, ఏమనుకోకండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు నాన్న హైడ్రోజన్ని ఆక్సిజన్ని కలిపాను. కలిపితే హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ వచ్చింది. చూడండి పిల్లలు, ఇక్కడ హైడ్రోజన్ ఉంది, ఆక్సిజన్ ఉంది, ఇక్కడ హైడ్రోజన్ ఉంది, ఆక్సిజన్ ఉంది. తేడా ఏంటంటే ఇవి రెండు విడిపోయి ఉన్నాయి, ఇక్కడ కలిసాయి. కానీ కలిసాక కూడా హైడ్రోజన్ యాటమ్ ఏదైతే ఉందో ఈ దిక్కుమాలిన హైడ్రోజన్ యాటమ్, దీని లోపల కూడా సేమ్ ప్రోటాన్స్ ఉంటాయి. ఇక్కడ ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయో ఇప్పుడు దీని లోపల ఈ ఆక్సిజన్ లోపల కలిసి ఉన్నప్పుడు హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ కలిసి ఉన్నప్పుడు ఈ ఆక్సిజన్లో ఎన్ని ప్రోటాన్స్ ఉంటాయో ఈ ఆక్సిజన్లో కూడా అన్ని ప్రోటాన్సే ఉంటాయి. అంటే ఒక కెమికల్ ప్రాసెస్ నేను చేశాక కూడా వచ్చిన ప్రోడక్ట్ ఏదైతే ఉందో దాంట్లో ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయో హైడ్రోజన్లో, దీంట్లో కూడా అన్ని ప్రోటాన్సే ఉన్నాయి. అంటే ఈ హైడ్రోజన్లో ప్రోటాన్స్ నెంబర్ చేంజ్ అవ్వలేదు కాబట్టి ఇది ఎలిమెంటే, ఇది ఆక్సిజనే, ఇది ప్రోటానే, ఇది ఎలిమెంటే. సో జస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కెమికల్ ప్రాసెస్ చదివితే ఫర్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆ ఎగ్జాంపుల్లో హైడ్రోజన్ ఆక్సిజన్ తీసుకుంటే అక్కడ మీకు ప్రోడక్ట్ వచ్చిన ప్రతి యాటంలో ఉండే ప్రోటాన్స్ నెంబర్ సేమ్ ఉంది కాబట్టి ఇక్కడ ఎలిమెంట్ చేంజ్ అవ్వలేదు. జస్ట్ ఏం జరిగింది, మళ్ళీ ఎలిమెంట్ చేంజ్ అవ్వకపోతే ఏం జరిగింది, ఈ హైడ్రోజన్ ఈ ఆక్సిజన్తో రీఅరేంజ్ అయింది. ఇంతకుముందు హైడ్రోజన్ ఆక్సిజన్ విడిపోయి ఉన్నాయి, ఇప్పుడు హైడ్రోజన్ ఆక్సిజన్లో కలిసిపోయి ఉన్నాయి. ఇలా ఒక జోయల్గా ఉన్నాయి. సో ఇలా కలిసి ఉన్నాక కూడా ఈ ఆక్సిజన్ ఆటంలో ప్రోటాన్సే ఉన్నాయి, ఈ హైడ్రోజన్ ఆటంలో కూడా ప్రోటాన్సే ఉన్నాయి. సో మొత్తానికి నేను ఎందుకు ఈ పాయింట్ చెప్పాను, ఎందుకు కెమికల్ రియాక్షన్ అని వర్డ్ చెప్పాను, నేను ఎందుకు చెప్పానంటే నైట్రోజన్ని ఆల్ఫా పార్టికల్తో రియాక్ట్ చేస్తే మీకేమొచ్చిందన్న ఆక్సిజన్ వచ్చింది, ఇక్కడ కొత్తది వచ్చింది. కానీ ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ హైడ్రోజన్ని మీరు ఆక్సిజన్తో రియాక్ట్ చేస్తే హైడ్రోజన్ ఆక్సిజన్ లాంటి ఒక కాంపౌండ్ వచ్చింది. కానీ ఇక్కడ ఏదైతే ఎలిమెంట్ ఉందో, ఇక్కడ ఏదైతే యాటమ్ ఉందో ఇక్కడ కూడా అదే ఉంది. కానీ ఇక్కడ ఏదైతే ఎలిమెంట్ ఉందో ఇక్కడ అది లేదు. అంటే న్యూక్లియర్ రియాక్షన్స్ వల్ల కొత్తది ఫామ్ అవుతాయి, కెమికల్ రియాక్షన్స్ వల్ల కొత్తది ఫామ్ అవ్వదు. సో కెమికల్ రియాక్షన్ వల్ల కొత్తది ఫామ్ అవ్వకపోతే నేను మీకు ఏం చెప్పాను ఇంతకుముందు, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఆగని చూపిస్తాను. ఇక నేను ఈ స్లైడ్లో నేనేం చెప్పాను, కెమికల్ రియాక్షన్ లేదా ఫిజికల్ రియాక్షన్, నార్మల్ ఫిజికల్ రియాక్షన్ వల్ల ఏదైనా ఒక ఎలిమెంట్ మీద మీరు వర్క్ చేస్తే ఆ ఎలిమెంట్ చేంజ్ అవ్వకపోతే, ఖచ్చితంగా చేంజ్ అవ్వకపోతే దాన్నే మీరు ఎలిమెంట్ అంటారు, చేంజ్ అవ్వకపోతే ఎలిమెంట్. ఇప్పుడు ఆ వాటర్ ఎగ్జాంపుల్లో చూస్తే ఏం జరిగింది,
ఈ వాటర్ ఎగ్జాంపుల్‌లో చూస్తే ఏమైంది? మీకు హెచ్‌ఓని కలిపితే మీకు హెచ్‌ఓనే వచ్చింది. జస్ట్ కలిసున్నాయి అంతే. చేంజ్ అయ్యాయా హైడ్రోజన్, ఆక్సిజన్ గాని చేంజ్ అవ్వలే. కానీ నైట్రోజన్, ఆక్సిజన్ చేంజ్ అయింది. సో, న్యూక్లియర్ రియాక్షన్‌లో చేంజ్ అయితే అయినా మీరు ఎలిమెంటే అంటారు. కెమికల్ రియాక్షన్‌లో చేంజ్ అవ్వకపోతే అప్పుడు మీరు దీన్ని ఎలిమెంట్ అంటారు. ఇక్కడ ఏం చేంజ్ అవ్వలేదు. సో, అదిదా పాయింట్. మీరు చాలా విషయాలను ఈరోజు మీరు నేర్చుకున్నారని నేను భావిస్తున్నాను. క్లాస్ అర్థమైతే ధన్యవాదాలు. ఒకవేళ క్లాస్ అర్థం కాకపోతే, ఎక్కడైనా పాయింట్ మీకు కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటే, ఎక్కడైనా పాయింట్ మీకు అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్ ఓపెన్‌గా ఉంది. మీరు అక్కడ ఏదైనా రాయొచ్చు, ఏదైనా చెప్పొచ్చు. సో, ఈ రోజుకి ఇదింతే. రేపు మళ్ళీ కలుద్దాం. ఒకవేళ నేను బ్రతికుంటే. ఐ మీన్ టు సే దట్ క్వాంటమ్ మెకానిక్స్ ప్రకారం నెక్స్ట్ ఏం చదువుతారో ఎవరికీ తెలియదు. మేబీ రేపు పొద్దున నేను ఏలియన్స్‌ని అదంటే నాకు తెలియదు. ఓకే. సత్ శ్రీ అకాల్. గుడ్ బై. గుడ్ ఈవినింగ్. గుడ్ నైట్. గుడ్ మార్నింగ్.